ఒకరోజు దేవాతి దేవుడు ఒక పట్టణాన్ని చూచాడు. ఆ పట్టణస్థుల పరిస్థితి ఏ విధంగా మారింది అని కొంచెం వెనకకు వెళితే, దేవుడు దానిని చూడక మునుపు వెనకకు వెళితే ఒక చిన్న చరిత్ర మీకు పరిచయం చేసి ముందుకెళ్తాను. దేవుడు వారితో ఒడంబడిక చేశారు. దేవుడు వారితో ఒక నిబంధన చేశారు. ఏమని నిబంధన చేశారు అంటే, వాగ్దానము చేయబడిన దేశాన్ని నేను మీకు స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాను. ఆ దేశములో మీరు ఉండినంత కాలం, ఆ దేశంలో మీరు నివసిస్తున్నంత కాలం మీకు ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఇక్కట్లు, ఎలాంటి ఆటుపోటులు, ఎలాంటి అవంతరాలు మీకు కలగవు. ఒకవేళ ఇబ్బందులు, ఇక్కట్లు ఏవైనా కలుగుతున్నాయి అంటే ఒకటే మీరు జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఏదైతే మీతో సెలవిచ్చానో, ఏ ఆజ్ఞ అయితే మీకు జారీ చేశానో, ఆ ఆజ్ఞను ఎప్పుడైతే మీరు మీరుతారో, ఆ ఆజ్ఞను ఎప్పుడైతే మీరు త్రోసి పుచ్చుతారో, మరుక్షణం బాధ మిమ్మల్ని వెంటాడుతుంది, శోధన మిమ్మల్ని పట్టుకుంటుంది, శత్రువులు మిమ్మల్ని నలిపేస్తారు. మీరు నివసిస్తున్న చోట మీరు నివసించకుండా శత్రువులు మిమ్మల్ని తరుముతారు. కనుక నేను ఏదైతే మీతో ఆజ్ఞ ఇస్తున్నానో ఆ ఆజ్ఞ ప్రకారం కట్టుబడండి అని దేవాతి దేవుడు వారితో ఒక నిబంధన చేశారు. ఈ ప్రజలు కూడా దేవునితో నిబంధన చేశారు. ఏమని చేశారు అంటే, అయ్యా, మేము కష్టకాలంలో మేము పడిపోయినప్పుడు, శ్రమల మధ్యలో ఏడవబడుతున్నప్పుడు, శత్రువులు మమ్మల్ని తరుముతూ నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా మమ్మల్ని నలిపేస్తూ ఉంటే, మా ఎడల నీవు జాలిని చూపించి, మా ఎడల నీ కనికరమును పంచి, నీ దయను మాకు కనపరచి, ఈ శత్రువుల చేతుల్లోంచి నీవు మమ్మల్ని విడిపించి శ్రేష్టమైన చోట, మేము విత్తని దేశములో, మేము నాటని దేశములో, మేము కట్టని దేశములో నీవు మమ్మల్ని తీసుకొని వచ్చి కూర్చోబెడితే శ్రేష్టమైన ఫలాలు అనుభవించేటట్లుగా నీవు మారుస్తాను అంటే, నీ మాట మేమెందుకు జమ దాటుతాం, నీ మాట మీరము అన్నారు. ఓ మాట చెప్పనా, మానవుని నైజం ఏంటి? మౌనం అయిపోయారు. మానవుని నైజం ఏంటి? మాట ఇస్తారు కానీ మాటలో, అది మానవుని నైజం. కానీ దేవుని నైజం అది కాదు. దేవుడు ఏది చెబితే దానికి కట్టుబడి ఉంటాడు. ఇది చేస్తాను అంటే చేసి తీరుతాడు. ఇది చెయ్యను అంటే ఎప్పటికీ ఎన్నటికీ దాన్ని చెయ్యడు. ఇది చేస్తాను అంటే అరగంట ఆలస్యమైనప్పుడు కూడా ఏం చేస్తాడు ఆయన? 6 నెలలు ఆలస్యమైనప్పుడు కూడా ఏం చేస్తాడు? అద్భుతం చేస్తాడు. చేస్తాను అన్నవాడు చేయక మానడు. దేవుడు చెప్పారు, వీరు కూడా దేవునితో చెప్పారు, బాబు మేము ఎందుకు నీ ఆజ్ఞను మీరుతాం, నీ ఆజ్ఞను మేము తిరస్కరించాం అన్నారు. అట్లాగే వీరి నిబంధన, దేవుడు చేసిన నిబంధన ఇద్దరు సమ్మతించి వీరిని తీసుకొని వెళ్ళి వాగ్దానము చేయబడిన దేశంలో పెట్టాడండి. రోజులు గతించాయి, దినాలు దొర్లిపోతూ ఉన్నాయి, రోజులు గతించిపోతూ ఉన్నాయి. గతించిపోతున్న ఆ దినాలలో ప్రజల మనసులో లేక ప్రజల హృదయములో వారి ప్రవర్తన తీరు ఏమైపోయింది? మారిపోయింది. వారి పరిస్థితి మొత్తం మారిపోయింది. ఒకప్పుడు ఉన్న ఆ స్థితి ఇప్పుడు లేదు. ఎప్పుడు వాగ్దానము చేయబడిన దేశములోనికి వచ్చి అడుగు పెట్టిన ఆనాడు ఉన్న ఆ స్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే రోజులు గతించి వెళుతూ వచ్చాయి, దినాలు దొర్లిపోతూ వచ్చాయి. ఎందుకంటే ఆ దేశములు అడుగుపెట్టి సంవత్సరాలు గతించాయి. సంవత్సరాలు గతించేలోపు వీరి హృదయ ఆలోచన మారిపోయింది, వీరి నడవడిక మారిపోయింది. వీరి ఏది మనసులో నుంచి, హృదయంలో నుంచి వస్తున్న ప్రతి ఆలోచన ఏమైపోయింది? దేవునికి విభిన్నంగా, దేవునికి నచ్చని రీతిలో, దేవుడు మెచ్చని రీతిలో ఏమైపోయాయి? మారిపోయాయి.
ఇవన్నీ మారిపోతుంటే దేవాతి దేవుడు వారికి ముందే ఒడంబడిక నిబంధన చేశారు. ఏ రోజు నా ఆజ్ఞ మీరుతారో ఆ రోజు నేను మిమ్మల్ని శత్రువుల చేతికి అప్పగిచ్చేస్తానన్నాడు. అన్నట్లే దేవుడు చెప్పింది చేయకుండా ఉంటాడా? చెప్పరేంటండి. ప్రక్కనే ఉన్నారు ఎవరు నెబుకద్నెజర్. బబులోను దేశం ప్రక్కనే ఉంది. వారిని గిచ్చాడంతే. నెబుకద్నెజర్, నా ప్రజలు నా మాట వినలేదు, నా ప్రజలు నా ఆజ్ఞను మీరారు, నా ప్రజలు నా ఆజ్ఞలో నిలబడకుండా, నేను చెప్పిన మాటకు లోబడకుండా వారికి నచ్చిన మార్గాలలో, వారికి మెచ్చిన మార్గాలలో వారు నడిపించబడుతూ ఉన్నారు. కనుక నా చిత్తము కాదని, నా ఆలోచన కాదని, నా ఉద్దేశాలు కాదని, వారికి నచ్చినట్లు వారికి మెచ్చినట్లు వారు నడుస్తున్నారు. కనుక నువ్వు వెళ్ళు. నెబుకద్నెజర్ అన్నాడు, ఏమయ్యా, వారిని కాపాడేది ఎవరు? నువ్వే. వారికి క్షేమమును కలుగచేసేది ఎవరు? నువ్వే. దేవుడు అంటారు, నేనే ఆ దేశాన్ని కాపాడుతున్నాను, నేనే ఆ ప్రజలను కాపాడుతున్నాను, ఇప్పుడు నేనే ఆ ప్రజలకు అప్పగిస్తున్నాను. వెళ్ళి నీకు నచ్చినట్లుగా ఆ దేశాన్ని చేసేసుకో అన్నాడు. అంతే. నెబుకద్నెజర్ వచ్చేశారు. ఈ దేవుని పేరు పెట్టబడిన ఈ పట్టణం మీద దండెత్తి వచ్చి దండయాత్ర చేసి అందరినీ హతమార్చి ప్రాకారం కాల్చి పడవేసి కావలసిన వారిని తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరు చెప్పండి గట్టిగా? నెబుకద్నెజర్ తీసుకొని వెళ్ళిపోయారండి. ఈ మాటి మాటికి ఇదే తంతు. వెళ్ళటం, మరలా అడగటం, మళ్ళా రావటం, మరలా వీరి ప్రవర్తన తీరు మారకపోవటం, మరలా వీరు శత్రువుల చేతికి అప్పగించబడటం, ఇలా జరుగుతుందండి. ఇలా జరుగుతున్న ఆ రోజులలో ఒకరోజు శత్రువులు వచ్చి వీరిని తీసుకుని వెళ్ళిపోయారు. ఇక వీడు పడుతున్న కష్టం అంతా ఇంత కాదు, వీరు పడుతున్న ప్రయాస అంతా ఇంత కాదు. ఎవరినన్నా పలకరించండి, ఎవరిని పలకరించినా, ఎవరి యొద్దకు వెళ్ళి ఎవరిని అడుగుతున్నా ప్రతి వారు చెప్పే మాట ఏంటి తెలుసా? బాబు, ఈ వేదన మేము అనుభవించలేకపోతున్నాం, ఈ బాధ మేము భరించలేకపోతున్నాం, ఈ బాధల మధ్యలో మేము నలపబడలేకపోతున్నాం. మాకంటూ విముక్తి లేదా, మాకంటూ విడుదల లేదా, ఇక మేము ఈ స్థితిలోనే నిలిచిపోవాలా, ఈ స్థితిలోనే మేము గొప్పగా కోల్చబడి వేదన చెందుతూ ఉండాలా, లేకపోతే ఆశీర్వాదాన్ని మేము ఏమైనా చూడగలమా? కష్టపడింది వ్యర్థమైపోతుంది, ప్రయాసపడింది బూడిదలో పోసిన పన్నీరు వలె మార్చబడుతుంది. ఏంటా మా స్థితి అన్నట్లుగా దేవుని పేరు పెట్టబడిన ప్రజలు ఒక చోట చేరి మూలుగుతున్నారు. వీరి పరిస్థితిని చూచిన ఓ దైవజనుడు, ఓ ప్రవక్త దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, దేవా, ఈ ప్రజలెవరు? గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడిన వారే కదా. ఈ ప్రజలెవరు? నీ సొత్తైన ప్రజలు కదా. ఈ ప్రజలెవరు? నీ చేతులతో చేయబడి, నీ పోలికలో తయారు చేయబడి, నీకు ఇష్టమైన ప్రజలుగా మలిచిన వ్యక్తులే కదా వీరు. మరి శత్రువుల చేతిలో చిక్కుబడి వేదన చెందటం నీకు ఇష్టమా? ఈ శత్రువుల చేతిలో చిక్కబడి కన్నీరు కార్చటం నీకు ఇష్టమయ్యా? ఒకసారి ఈ ప్రజలను దృష్టించకపోయావా? ఈ ప్రజల మీద నీ కన్ను దృష్టి నిలబెట్టకపోయావా? ఈ ప్రజలు ఒక్కసారి పరీక్షించకపోయావా అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ ప్రజల నిమిత్తం దైవ సేవకుడు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడండి. దైవ సేవకుడు హృదయంలో ఉన్న ఆశ ఏంటి చెప్పరేంటండి? నా కుటుంబం బాగుండాలి అని కాదు. దైవ సేవకు హృదయంలో ఆలోచన ఏంటి? నా పిల్లలు బాగుండాలి అని కాదు. దైవ సేవకు హృదయంలో ఆశ ఏంటంటే, దేవుడు నాకు అప్పగించిన ఆ ప్రజలు ఆనందకరంగా నిలబడాలి, దేవుడు నాకు అప్పగించిన ఆ ప్రజలు సంతోషకరంగా సాగి వెళ్ళాలి. దేవుడు నన్ను ఎందుకు నియమించాడు, దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నారు, ఈ ప్రజల కొరకే కదా అని నడుమును బిగించి కన్నీరు కార్చి మోకరించి ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. ఎవరు? దేవుని కొరకు నిలబడిన ఒక యాజకుడు, దేవుడు ఏర్పరుచుకున్న ఒక దైవ సేవకుడు ప్రజల క్షేమము కోరి మోకరించి కన్నీరు కారుస్తూ ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఎవరు విన్నారు? గట్టిగా చెప్పండి. ఎవరు విన్నారు? పక్కింటోళ్ళు కాదు, ఎదురింటోళ్ళు కాదు, నచ్చినోళ్ళు కాదు, మెచ్చినోళ్ళు కాదు. ఎవరు విన్నారు? విడిపించగలిగిన దేవుడు విన్నాడు.
ఎవరు విన్నారు? వారి బంధకాల మధ్య నుంచి తెంపి వారిని బయటికి తీసుకొని రాగలిగిన దేవుడు విన్నాడు. విని ఇప్పుడు ఆ ప్రవక్తతో చెప్తున్నాడు, దైవజనుడా, ఇప్పటి వరకు ఈ ప్రజల నిమిత్తం ఏడ్చింది ఇక చాలు, ఇప్పటి వరకు ఈ ప్రజల నిమిత్తం కన్నీరు కార్చింది ఇక చాలు. నీవు చేసిన మొర, నీవు చేసిన ఆ ప్రార్థన నేను విన్న నేను అంగీకరించిన నేను నీతో మాట ఇస్తున్నాను. ఇక ప్రార్థించింది ఇక చాలు, ఇప్పటి వరకు నువ్వు కన్నీరు కార్చింది ఇక చాలు. లేచి ఏ ప్రజల నిమిత్తమైతే, ఏ ప్రజల కొరకైతే నీవు కన్నీరు కార్చి ప్రార్థించి బాధపడుతున్నావో ఆ ప్రజల మధ్యలోనికి వెళ్ళు, ఆ ప్రజల మధ్యలో నిలబడు. నేను ఏదైతే నీకు తెలియచేస్తున్నానో, నేను ఏదైతే నీకు మాట ఇస్తున్నానో, నీకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నానో అదే ఆ ప్రజలతో చెప్పు అన్నారు. ఇక తిన్నగా ఈ దైవ సేవకుడు లేచి ఆ ప్రజల మధ్యలోనికి వచ్చి ఆ ప్రజలతో ఒక మాట అంటున్నాడు. ఏ ప్రజల మధ్యలోనికి వచ్చాడు? గట్టిగా చెప్పండి. కాదు, ఏ ప్రజల మధ్యలోనికి వచ్చారు? ఏమన్నా మీకు కూడా తెలియదా? నేనే చెప్తాను, వినండి. ఏ ప్రజల మధ్యలోనికంటే బంధించబడిన ప్రజల మధ్యలో. ఏ ప్రజల మధ్యలో? కన్నీరు కారుస్తున్న ప్రజల మధ్యలో. ఏ ప్రజల మధ్యలోనికి? బాధను గుండె నిండా నింపుకొని ఎక్కుళ్ళు పెట్టి వేదన చెందుతూ మనో దుఃఖము గలవారై నిలిచి ఉన్న ప్రజల మధ్యలోనికి ఎవరొచ్చారు? దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త వచ్చాడు. దేవుడు ఏర్పరచుకున్న యాజకుడు వచ్చి వారి మధ్య నిలబడి వారితో అంటున్నారు, దేవుని పేరు పెట్టబడిన ప్రజలారా, గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన ఓ ప్రజలారా, యెహోవా ఇలాగూ ఆజ్ఞాపించుచున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జాగరూకులై జాగ్రత్త పడి ఆయన చెప్పున్నది మీరు జాగ్రత్తగా వినాలి అన్నప్పుడు ఏం చేశారు? మాకెందుకులే అన్నారా? చెప్పరేంటండి? మాకు తెలియని వాక్యాలా అన్నారా? గట్టిగా చెప్పండి అమ్మా. మాకు తెలియని ప్రసంగాలా అన్నారా? మేము చూడని, మేము చదవని బైబిల్ అన్నారా? అనలేదండి. ఆ ప్రజలందరూ ఎలా చూస్తున్నారంటే, దేవుడు ఏ విధంగా నన్ను ఆదరించబోతూ ఉన్నాడు, దేవుడు మాకు ఏ విధంగా విడుదల కలగ చేయబోతూ ఉన్నారు, దేవుడు ఏ విధమైన సంతోషకరమైన వార్తను మాకు తెలియచేయబోతూ ఉన్నారు అని వేచి చూస్తున్నారంటండి. ఎవరి కోసం? దైవ సేవకుడు కొరకు కాదు. ఎవరి కోసం? దైవ సేవకుల నోట ఉంచిన దేవుని మాట కొరకు ప్రజలందరూ వేచి చూస్తున్నారు. ఏ విధంగా ఈరోజు నా దేవుడు నన్ను ఆదరిస్తాడు, ఈరోజు ఏ విధంగా నా దేవుడు నాతో మాట్లాడుతాడు, ఈరోజు ఏ విధంగా నా దేవుడు నన్ను సరిచేయదలిచాడు, ఆ మాట కోసం నేను వేగిరపడాలని ఆ మాట కోసం ప్రజలందరూ ఏం చేస్తున్నారు? వేచి చూస్తున్నారు. దైవ సేవకుడు అంటున్నాడు, బాబు నీవు ఏది చెప్పినా, నీవు ఏ మాట ఆజ్ఞాపించినా ఇది దేవుని మాటని మేము మనస్ఫూర్తిగా అంగీకరిస్తాం. ఏమి చెప్పదలిచాడు దేవుడు అని ఈ ప్రజలు దైవ సేవకుడితో అడిగితే, దైవ సేవకుడు ఇప్పుడు ఈ ప్రజలతో చెప్తున్నారు, ఇదిగో ఇప్పటి వరకు ఈ శత్రువుల చేత అవమానం నొందుతూ వచ్చారా? అవునండి. ఇప్పటి వరకు ఈ శత్రువులు మీకు నెమ్మది లేకుండా చేస్తూ వచ్చారా? అవునండి. ఇప్పటి వరకు ఈ శత్రువులు మిమ్మల్ని బాధిస్తూ వచ్చారా? అవునండి. ఇప్పటి వరకు కడుపు నుండి ఏమైనా ఆహారం తినగలిగారా? లేదండి. ఈ విధంగా శత్రువు మిమ్మల్ని అవమానపరుస్తూ, అడుగడుగున మీకు అవమానాన్ని చూపెడుతూ, అడుగడుగున మీ మీద నిందలు మోపుతూ వస్తున్నారు కదా శత్రువు. అవును, ఇవన్నీ వాస్తవమే, ఇవన్నీ అబద్ధాలు కాదు బాబు, నిజమేనండి. ఇవన్నీ అనుభవిస్తూ నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాం గనుక ఆ అవమానాన్ని దేవుడు చూచాడు, మీరు పడుతున్న వేదన దేవుడు చూచాడు, మీరు కారుస్తున్న కన్నీరును దేవుడు చూచాడు. చూచిన ఆయన మీతో చెప్పమన్న మాట ఏంటంటే, ఇదిగో యెహోవానగు నేనే నా ప్రజల నిమిత్తం ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాను. ఏమని ఆజ్ఞ అంటే, ఇప్పటి వరకు శత్రువుల ద్వారా
అవమానము నొందారు కదా, ఇక మీదట ఈ ప్రజలు అవమానము నొందకుండా నేను అద్భుతం చేయబోతూ ఉన్నాను. వారి మీద మోపబడిన అవమానం నేను కొట్టివేయబోతూ ఉన్నాను. అవమానము నేను తీసివేసి అవమానమునకు తగిన రెట్టింపైన ఘనత నేను నా ప్రజలకు దయచేయబోతూ ఉన్నాను. నా ప్రజలు చూడబోతూ ఉన్నారు రెట్టింపైన ఘనత నా ప్రజలకు నేను దయచేయబోతూ ఉన్నాను అని యెహోవా ఇలాగూ ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. గనుక మీ మీద మోపబడి ఉన్న ఆ నిందను దేవుడు కొట్టివేయబోతూ ఉన్నారు. నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే, నేను మీ కొరకు కనిపెట్టి మొరపెడుతూ ఉంటే, దేవుడు నాకు ప్రత్యక్షమై నాతో చెప్పాడు మీతో చెప్పమని. గనుక నేను చెబుతున్న జాగరూకులై జాగ్రత్తగా వినండి అని మరలా హెచ్చరిక చేస్తే, ఏం చెప్పాడయ్యా? మరలా దైవ సేవకులు స్టార్ట్ చేశాడు. రెడ్డి వచ్చా మొదలెట్టా. మళ్ళీ చెప్పారు, ఏం లేదు బాబు, మీ మీద మోపబడిన అవమానాన్ని, మీ మీద మోపబడిన ఆ నిందను దేవుడు ఇక మీదట మీ మీద ఉండకుండా దానిని తుడిచివేయబోతూ ఉన్నారు. ఇప్పుడు మీరు వచ్చారే ఆ రూట్లోకి వచ్చి ఆమేన్ దేవునికే మహిమ ఎవరన్నారు? గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన ప్రజలు అన్నారు. అయ్యా, నీవు మమ్మల్ని విడిపించడానికి దిగి వచ్చావా? నీవు మా బాధల మధ్యలోంచి మమ్మల్ని తప్పించడానికి దిగి వచ్చావా? నిశ్చయముగా నీవు మాట ఇస్తే మాట తప్పవు కనుక ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాం అని చూస్తున్నారు. చూస్తూ ఉండగా ఇప్పుడు దేవాతి దేవుడు వారితో ఒక ప్రమాణం చేస్తున్నాడండి, వారితో ఒక వాగ్దానం చేస్తున్నాడు, వారితో ఒక నిబంధన చేస్తున్నాడు. ఏమంటున్నారు ఇప్పుడు మీరు చదువుతారు. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 36వ అధ్యాయం 7వ వాక్యంను చదవనయ్యా. ప్రభువు అయిన యెహోవా ఆజ్ఞాపించినది ఏమనగా, అదిగో మీ చుట్టూ ఉన్న అన్యజనులు అవమానము నొందుతారని నేను మీతో ప్రమాణము చేయుచున్నాను. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలు అయిన నా ప్రజలు మరల ఈ దేశానికి తిరిగి వస్తారు. మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములను ఫలించుడి. నేను మీ పక్షమున ఇక మీదట ఉండబోతూ ఉన్నాను. గట్టిగా కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఇక తలెత్తినాను చూడండి, నేను క్లుప్తంగా వ్యాఖ్యానం చేసి ముగిస్తాను. సాక్షాత్తుగా దేవుడు ఈ ప్రజలను కూడా చెప్తున్నారు, అవమానించిన వారు ఇక మీదట ఏమవుతారు? అవమానము నొందుతారని నేను మీతో ప్రమాణం చేయటం కాదు, ఇక మీదట నేను మీ పక్షమున ఉండబోతున్నాను అని కొన్ని వేల సంవత్సరాల కిందట వారితో ప్రమాణం చేశారు. ఇదిగో 2025 ఇది జూలై 27వ తేదీ, అంటే ఈ సంవత్సరపు మధ్యలో ఓ సేవకుడిగా నేను కూడా మీతో ఒక మాట చెప్తున్నాను. గడిచిన 6 మాసాలు ఒకవేళ ఏ విధంగా మీరు అవమానము నొందుతూ వచ్చారో నాకు తెలియదు. ఇశ్రాయేలీలను శత్రులు తరిమినట్లుగా ఏ పరిస్థితులు మిమ్మల్ని తరుముతూ వచ్చాయో, ఏ పరిస్థితులు మిమ్మల్ని వంగదీస్తూ వచ్చాయో, ఏ పరిస్థితులు నీ హృదయంలో నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా ఏ పరిస్థితులు మార్చి వేశాయో నాకు తెలియదండి. వీటన్నిటిని బట్టి అవమానంగా నీవు తలంచి ఒకవేళ కృంగిపోతూ వచ్చావేమో నాకు తెలియదు. ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా చెప్తున్నాను, జూలై 27వ తేదీ ఈ మధ్యాహ్నపు వేళ నా ప్రభు మీతోనే వాగ్దానం చేస్తున్నారు. 6 మాసాలు మీరు ఎక్కడైతే అవమానము నొందారో, 6 మాసాలు ఎక్కడైతే మీరు కృంగిపోయారో, 6 మాసాలు ఎక్కడైతే మీరు పడిపోయారో, 6 మాసాలు ఎక్కడైతే కన్నీరు కార్చారో, అదే చోట నా దేవుడు మీ పక్షమున ఉండబోతూ ఉన్నారు. మీ పక్షమున ఉన్న దేవుడు మీ అవమానమును తీసివేయబోతూ ఉన్నారు, కన్నీరును తీసివేయబోతూ ఉన్నారు. అద్భుతం
అద్భుతం అద్భుతం జరగబోతూ ఉంది. ఇప్పుడే 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 నువ్వు విశ్వసిస్తున్నప్పుడే అద్భుతం చూడబోతూ ఉన్నావు. అద్భుతం చూడబోతూ ఉన్నావు. ప్రతి అవమానం యేసు నామములో కొట్టివేయబడును గాక, కొట్టివేయబడును గాక. తొలగిపోతూ ఉంది, తొలగిపోతూ ఉంది, తొలగిపోతూ ఉంది. నా ప్రభు కార్యము జరిగించబోతూ ఉన్నాడు, కార్యము నెరవేర్చబోతూ ఉన్నావు. ఎక్కడ తలదించావు, ఎక్కడ కృంగిపోయావు, అదే చోట నీ తలను పైకెత్తబోతూ ఉన్నాడు. అదే చోట నీ తలను పైకెత్తబోతూ ఉన్నాడు. భయపడకు. ఈ 7వ మాసం 27వ తేదీన నా ప్రభువు నీ పక్షమున నిలిచి ఉండబోతూ ఉన్నాడు. నీ పక్షమున నిలిచి ఉండబోతూ ఉన్నారు. నీ పక్షమున నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఆయన నిలిచి మీ పట్ల నవనూతనమైన కార్యమును జరిగించబోతూ ఉన్నారు. ఆయన ఈ దినము నుండి, ఈ ఆరాధనలో నుండి నా ప్రభు తప్పక మీ పక్షమునే ఉండబోతూ ఉన్నారు. ఆ రోజు వారితో చెప్పారు. ఎవరితో? ఈ 6 మాసాలు మనం అవమానం పొందుతున్నామంటే దేవుడు మన పక్షం ఉన్నాడా? గట్టిగా చెప్పండి. అవమానం కలుగుతుందంటే దేవుడు మన పక్షాన లేడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు మన పక్షమున ఉంటే అవమానం జరగదు. ఒకవేళ జరిగిన దాన్ని ఏం చేస్తాడు? అణచివేస్తాడు, లేవనివ్వడు. గడిచిన ఈ 6 మాసాలు ఒకవేళ మీరు అవమానం చూస్తూ వచ్చారో, 6 మాసాలు వేదన చెందుతూ వచ్చారు, 6 మాసాలు భయాన్ని గుప్పెట్లు పెట్టుకొని బ్రతుకుతూ వచ్చారు, 6 మాసాలు ఎలాంటి పరిస్థితులు విభిన్నంగా మార్చబడి ఒకవేళ నీ కుటుంబాన్ని చింతరవందన చేస్తూ వచ్చాయో నాకు తెలియదండి. ఆరాధనలో ఒక సేవకుడిగా మరలా చెబుతూ ఉన్నాను. ఈ 7వ మాసములో, ఈ సంవత్సరపు మధ్యలో, ఈ 27వ తేదీన, ఈ మధ్యాహ్నపు వేళలో ఇక మీదట గడిచిన దినాలు జరిగినట్లుగా, గడిచిన రోజులు జరిగినట్లుగా, మీరు చూచినట్లుగా ఇక మీదట చూడకుండా జరగకుండా మహిమ కలిగిన బాహును మీ కొరకు చాపబోతూ ఉన్నాడు. మహిమ కలిగిన దేవుడు మీ యొద్దకు దిగి రాబోతూ ఉన్నారు. గడిచిన మాసాలు చూచిన కన్నీరు ఇక మీదట నువ్వు చూడకుండా ఉండేదవుగాక. గడిచిన మాసాలు చూచిన అవమానం ఇక మీదట చూడకుండా నా ప్రభువే మీ పక్షమును నిలిచి ఉండబోతూ ఉన్నారు. ఆయన నిలిచి మీకు కలిగిన అవమానమును తీసి, మీ హృదయములో ఉన్న వేదనను తీసి, మీ కుటుంబాలన్నిటికీ ఘనతను కలుగ చేయబోతూ ఉన్నారు. ఎక్కడెక్కడ అవమానం పొందావో రాసి పెట్టుకోండి. 6 మాసాలు ఎక్కడ? వ్యాపారంలో అవమానమా, చేతి పనుల అవమానమా, కుటుంబములో అవమానమా, ఆత్మీయ జీవితంలో అవమానమా, శరీర సంబంధంగా అవమానమా, ఏ విషయాలు మీరు అవమానాన్ని చూస్తూ వచ్చారు 6 మాసాలు నాకు తెలియదు. రాసి పెట్టుకోండి. ఎక్కడ అవమానం పొందారో అక్కడనే నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఘనపరచబోతూ ఉన్నారు. అవమానించిన వారు మీ మీద ఏం చూపెట్టబోతూ ఉన్నారు? చెప్పండి. అవమానించిన వారే అభిమానమును, పాడండి కొంచెం గట్టిగా. అవమానించిన వారే. వద్దా కావాలా? వద్దా కావాలా? ఏం కావాలి? ఎవరి ద్వారా? ఎవడు ఎక్కడెక్కడ అవమానం కలిగిందో అక్కడే వారి ద్వారా మీకేం పంచబోతూ ఉన్నాడు దేవుడు? చెప్పండి కొంచెం గట్టిగా. ఏం పంచబోతూ ఉన్నారు? తప్పక జరగబోతున్న రోజుల్లో దాన్ని మీరు కనులారా మీరు చూడబోతూ ఉన్నారు. హల్లెలూయా. అందుకే దేవాతి దేవుడు ఆ ప్రజల పరిస్థితిని చూసి అంటారు, మీరేం కలవరపడద్దు, మీరే అధైర్యపడద్దు. నేను మీ పక్షమున ఉన్నాను గనక ఇక ఎవ్వడు మిమ్మల్ని అవమానించడు. నేను మీ పక్షమున ఉన్నాను గనక ఏ శత్రువు నీ ముంగిట ఇక నిలబడకుండా అందరినీ అణచివేయబోతూ ఉన్నాను. నేను మిమ్మల్ని గణపరచబోతూ ఉన్నాను. గణపరచుటకే నేను మీ పక్షమున ఉండబోతున్నాను అని వారితో చెప్పాడు. గనక అందరూ నీ పక్కనోళ్ళని చూసి ఒక్క మాట చెప్పండి, నా దేవుడు ఈ దినము నుండి నీ పక్షమున ఉండబోతూ ఉన్నారు. గట్టిగా మీరు కోరుకున్నట్లే ఒక తండ్రిగా మీకన్నా వయసులో చిన్నోనైనా దేవుడు నాకు ఇచ్చిన ఈ స్థానమును బట్టి నేను ఎవరిని చెప్పండి. ఒక తండ్రిగా
ఒక సంఘ కాపరిగా, క్రీస్తుకు రాయబారిగా, మీ ఇంట్లో ఒకడిగా నేను మనసారా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నానండి. ఈరోజు మీరు ఏదైతే కోరుకున్నారో, ఏ విధంగా అయితే ఒకరిని ఒకరు ఆశీర్వదించారో, అట్టి ఆశీర్వాదం మీ బ్రతుకు దినములన్నిట మీ గుడారులో నిలిచి ఉండునుగాక. మీ బ్రతుకు దినములన్నిట మీరు దానిని చూచెదరుగాక. క్లుప్తంగా 1 లేక 2 లేక 3 ముచ్చటగా ముద్దుగా చెప్పాలనుకున్నాను. వీలుంటే 3 చెప్తాను, లేకపోతే ఒకే మాట చెప్పి ముగిస్తాను. జాగ్రత్తగా వినండి. నేను మీ పక్షమున ఉన్నాను అన్నారు కదా, మరి ఆయన ఎవరి పక్షమున ఉంటారు? చదువుతారు. 56వ కీర్తన 8వ చరణం 9వ చరణాన్ని చదువుతారు. నా సంచారములన్నీ నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచావు, కనపడను కదా. అదిగో నేను మొరపెట్టు దినమున నా శత్రువులందరూ వెనకకు తిరిగెదరు, దేవుడే నా పక్షమున ఉన్నాడు. ఇక తలెత్తునను చూడండి. ఈ కీర్తన రాసింది భక్తుడైన దావీదు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక కీర్తన, ప్రార్థన పూరితమైన కీర్తన, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ అడుగుతున్నాడు, అయ్యా నేను ఎక్కడికి వెళుతున్నా, నేను ఎక్కడ అడుగు వేసినా నా చుట్టూ ఎవరున్నారు? నా శత్రువులు ఉన్నారు. ఈ శత్రువుల తాకిడికి నేను తట్టుకోలేక, ఈ శత్రువులు పెడుతున్న ఈ బాధను నేను భరించలేక, ఈ శత్రువులు తరుముతున్న వీటిని నేను తలంచలేక నేను కన్నీరు కారుస్తూ వచ్చాను. ఎన్నో దినాల నుంచి నీ పాదాలు పట్టుకొని ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తున్నాను. నాకు కలుగుతున్న శ్రమ అలాంటిది, నన్ను వెంటాడుతున్న శ్రమ అలాంటిది, హృదయంలో ప్రశాంతత లేకుండా చేస్తున్న పరిస్థితులు అలాంటివి. వీటన్నిటిని తలంచి నీ సన్నిధిలోనికి వచ్చి ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తున్నాను. నా కన్నీరైతే కారిపోతుంది, కానీ ఈ కన్నీరికంటూ ప్రతిఫలం దొరకట్లా, ఈ కన్నీలకు జవాబు రావట్లా. ఏం చేస్తాం? కట్టుకున్న భార్యే శత్రువుగా మారింది. కడుపున పుట్టిన కన్న కుమారుడే కత్తి చేతబట్టి నన్నే చంపాలని అడుగులు వేస్తూ వచ్చాడు. ఆఖరికి పిల్లనిచ్చిన మామ కూడా ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు చంపాలని వేచి చూస్తున్నాడు. ఇక సరే, ఇంటి వారిని ఏమైనా దాటుకుందామనుకుంటే బయట వారు నన్ను తరుముతున్నారు. నా పరిస్థితి ఏ విధంగా మారిందంటే, నిలబడడానికి కూడా వీలు లేని పరిస్థితి. ఒక్కచాట ఒక రోజు కూడా ఉందామని తలంచిన ఉండలేని స్థితిలో నేను బ్రతుకుతున్నానయ్యా. ఇలాంటి పరిస్థితుల మధ్యలో నేను ఈడవబడుతుంటే, నేను ఇలాగ సాగి వెళుతుంటే, ఈ పరిస్థితుల్లో నేను చేరి నేను కన్నీళ్లతో నేను ప్రార్థిస్తుంటే, నా ప్రార్థన వినకుండా ఎక్కడికి వెళ్ళావయ్యా అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తనకు కలిగిన శ్రమను బట్టి, తను చుట్టుముట్టిన పరిస్థితులను బట్టి ఎక్కడికి వెళ్ళాడు? గట్టిగా చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? ఏ మనుషుల దగ్గరికి వెళ్ళలేదండి. మనుషులు మాయగాళ్ళు. మనుషుల దగ్గరికి వెళ్ళామనుకో మాయ చేసేస్తారు. మనుషుల దగ్గరికి వెళ్ళేమో మోసం చేసేస్తారు. మనుషుల దగ్గరికి వెళ్ళి మన హృదయంలో ఉన్నది ఆ వ్యక్తితో చెప్పామంటే ఇక అంతే, పరిచేస్తారు, శాపపరిచినట్టు. ఆ లిట్ట ఈ లిట్ట అంటారు. కానీ దావీదు అది చెయ్యలా. ఏ మనుషుల యొద్దకు వెళ్ళలా, ఏ వ్యక్తిని ఆశ్రయించలా. తిన్నగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన హృదయంలో ఉన్న గోడు దేవునితో చెబుతున్నాడు. ఏంటి చూడవా, నీలాగే కన్నీరు కారుస్తుంటే నీకు ఆనందమా? వీటిల్లోంచి నువ్వు తప్పించవా అని దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతా ఉన్నాడు. అప్పుడు దేవుడు కూడా చూసినంతసేపు చూశాడు. ఎవరిని? దావీదును చూచి తిన్నగా దావీదు దగ్గరికి దిగి వచ్చి, హల్లెలూయా, గట్టిగా చెప్పు, ఇంకొంచెం గట్టిగా చెప్పు. ఎక్కడ దిగొచ్చాడు దేవుడు? తక్కువ చెప్పండి.
దావీదు దగ్గర దిగి వచ్చి ఒక బుడ్డి, ఏంటిదే, ఒక బుడ్డి తీసుకొని వచ్చి దావీదుకు చూపెడుతున్నాడు. చూడు దావీదో చూడు అన్నాడు. చూచాడు. ఆ బుడ్డి నిండా ఏమున్నాయి? కన్నీళ్ళు కాదు, ఏమున్నాయి? నీళ్ళు. బుడ్డి. ఇప్పుడు ఈ గ్లాసులు ఏమున్నాయండి? మీకు కనపడుతున్నాయా ఏంటి? మరి కనపడక నీళ్ళని ఎట్లా చెప్తున్నారు మీరు? దీంట్లో నీళ్ళు ఉన్నాయిలే, మీకు కాబట్టి చూపెడతాను. కనపడాయా? దీంట్లో ఏమున్నాయి? నీళ్ళు. ఈ నీళ్ళ బుడ్డిని తీసుకొని వచ్చి దావీదు దగ్గరకు చూపించాడు. దావీదు చూడు అన్నాడు. చూచాడు. ఏందయ్యా ఈ బుడ్డిలో ఏమున్నాయేంటి? నీళ్ళు తప్ప. దేవుడు అంటారు, తెక్కలో లాగున్నట్టున్నారు స్వామి, నువ్వు అవి నీళ్ళు కాదు. నీకు శ్రమ కలిగినప్పుడు నా సన్నిధిలోకి వచ్చి మొరపెట్టావే, కన్నీరు కార్చావే, ఆ కన్నీరు నేలను తాకకుండా నీ కన్నీళ్ళన్నిటిని నేను ఎత్తి పట్టుకున్నాను, ఒక బుడ్డిలో నేను దాచాను. ఇదిగో ఇది నీళ్ళు కాదు, నీ కన్నీరు చూడు అన్నాడు. చూసి దావీదు కొంగు తిన్నాడు. ఒరే, నేను కార్చిన కన్నీరు వ్యర్థమైపోయింది అనుకున్నానే, నేను కార్చిన కన్నీరు బూడిదలో పోసిన పన్నీరు వల్లే మారింది అనుకున్నానే, నా కన్నీళ్ళని దాచిపెట్టావయ్యా, నా కన్నీళ్ళని ఎత్తి పెట్టావయ్యా. ఎందుకు? అప్పుడు దేవుడు అంటారు, ఏమి లేదు, నీవు దేని నిమిత్తం అయితే వచ్చి నా సన్నిధిలోకి వచ్చి కన్నీరు కార్చావే, వారి కొరకు కార్చిన కన్నీరు అంతటి నేను ఎత్తిపెట్టా. ఎవరి కొరకు అంటే దావీదును తరుముతున్న వారందరి కొరకు, దావీదును కృంగదీస్తున్న వారందరి కొరకు, దావీదును వారందరి కొరకు. దావీదు దేవుని సన్నిధిలోకి వెళ్ళి కన్నీరు కారుస్తే ఆ నీళ్ళన్నిటి కన్నీటి బొట్టునన్నిటిని ఎత్తిపట్టి ఇప్పుడు దావీదుతో చెప్తున్నాడు, దావీదు నువ్వేం కంగారపడగాకు, ఏ శత్రువు అయితే నేను తరిమేదానికి వస్తున్నాడో, ఏ శత్రువు అయితే నేను పతనం చేసేదానికి వస్తున్నాడో, ఏ శత్రువు అయితే నేను నాశనం చేసేదానికి వస్తున్నాడో, ఏ దారినైతే శత్రువు బయలుదేరి వచ్చారో అదే దారిన శత్రువు మరలా నేను వెనకకు పంపబోతూ ఉన్నాను. ఇక నీ దగ్గరికి రానివ్వకుండా నేను కాపాడబోతూ ఉన్నాను. ఏ శత్రువు నీ ఎదుట నిలబడడు, నేను మాట ఇస్తున్నాను అని దావీదుతో చెప్పి దావీదు పక్షం నిలిచి ఏ శత్రువు అయితే వస్తున్నా ఆ శత్రువులందరినీ ఏం చేశాడంట చెప్పండి? వెనకకు పారిపోతున్నారంట. ఇప్పుడు దావీదు వాటన్నిటిని తలచి కీర్తన రాస్తున్నాడు. దేవుడు చేసిన కార్యం అంతటిని తలంచి దావీదు ఏదైతే కంటికి కట్టొచ్చినట్టు చూచాడో, దావీదునకు దేవుడు ఏదైతే చూపించాడో ఇప్పుడు అదే దేవునిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నువ్వే కానీ నా పక్షంలో లేకపోతే ఈ శత్రువులు నన్ను ముంచి పడవేసేవాళ్ళు, నీవు నా పక్షమున ఉండి నా శత్రువులందరినీ ఏం చేసావు? వెనకకి. ఇప్పుడు నేనంటాను, శత్రువులందరూ వెనకకి వెళ్ళేదానికి దేవుడు ఇతని పక్షాన నిలబడేదానికి కారణం ఏంటి? వాక్యం చెప్తుంది, దావీదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెట్టాడంటండి. అయ్యా నా పరిస్థితి ఇది, మరి నువ్వు తప్ప ఎవరు వింటారు నా గోడు? నీకు తప్ప నేను ఎవరికి విన్నపించుకుంటాను నా బాధ? కనుక నీవే నా దిక్కు అని దేవుని మీద పూర్తిగా ఆధారపడి దేవుని వైపు చూస్తూ దేవుడిని అడిగితే ఇప్పుడు దేవుడు దావీదు పక్షం ఉండి ఏం చేశాడు? శత్రువులందరినీ తారుమారు చేశాడు. ఎందుకని చేశాడు అంటే అతని మొరను విని అతని పక్షం నిలబడి శత్రువులందరినీ తారుమారు చేసి. ఒక మాట చెప్పనా, శత్రువులు పారిపోతున్నారు కదా, మనం కానీ వెళ్ళి వాళ్ళని ఆపి ఆగనరా అని వాళ్ళని ఆపి ఎక్కడికి పరిగెత్తుతున్నారు? చేతిలో కత్తులు ఉన్నాయి, చేతిలో ఈటలు ఉన్నాయి, చేతుల్లో డాళ్ళు ఉన్నాయి. ఒరే ఆయుధాలని చేత పట్టుకుని లేదు కదా, యుద్ధం చేయవలసిన వారు యుద్ధం చేయకుండా ఎక్కడికి పరిగెత్తుతున్నారు అని మనం పోయి అడిగామనుకో, వారు ఒకటే అంటారు, అయ్యా మేము దావీదును చంపాలని వెళ్ళాం, దావీదును మట్టిలో కలపాలని వెళ్ళాం, కానీ అక్కడికి వెళ్ళి చూసేలోపు ఒక్కడే ఉన్నాడు అనుకున్నాం. దావీదు ఒంటరిగా దొరుకుతాడు అనుకున్నాం. ఒంటరిగా దొరుకుతాడని సైన్యంగా అంతటిని చేత పట్టుకొని వెళ్ళాం, కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అంత రివర్స్ అయిపోయింది. ఏమైపోయింది? అంత ప్రతికూలంగా మారిపోయింది, మాకు అనుకూలంగా లేదు. ఏమైంది అని అడిగామనుకో, వాళ్ళు ఒకటే అంటారు, ఏం లేదు, అతని పక్షంలో ఎవరు ఉన్నారంటే ఏదో నరుడుగా ఉంటే ఏదో యుద్ధం చేసేవాళ్ళమే,
ఏదో సైన్యం ఉంటే యుద్ధం చేసేవాళ్ళమే, కానీ సైన్యం కాదు, నరుడు కాదురా బాబు. అతని పక్షంలో ఎవరున్నారంటే అగ్ని నేత్రములు కలిగిన దేవుడు అతని పక్షమున నిలిచి ఉన్నాడు. ఆ దేవుని చూచి మేము వెనకకు అంజవేశాము. దావీదుని ఏం చేయలేకపోయాం, చంపాలని వెళ్ళాం, కానీ మా చేత మాత్రం ఎవరన్నమాట. అందుకే బాబు చేతులు ముడుచుకొని చేతులు ఆయుధాలు ఉన్నా నాకెందుకులేరా బాబు అని వెనకకు యుద్ధం చేయకుండా వెనకకు పరుగెత్తుతున్నాం అంటారు ఎవరు? ఎందుకని? వీటన్నిటికీ కారణం ఏంటి? వాక్యము చెబుతుంది, కష్టకాలంలో అతడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొర్ర పెట్టాడు కనుక మొర్రను విన్న దేవుడు అతని పక్షమును నిలిచి శత్రువులందరినీ ఏం చేశాడు? తారుమారు చేశాడు. ఏ శత్రువు తన ముంగిట నిలబడనివ్వలేదు, ఏ శత్రువు అతని మీద ఎగసి పడేటట్లుగా చేయకుండా శత్రువులందరిని వెనకకు పంపాడు. ఈ ఆరాధనలు నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, 6 మాసాలు ఏ శత్రువుని తరుముతున్నాడో, 6 మాసాలు ఏ శత్రువుని వెంటాడుతున్నాడో, అది ఆత్మ సంబంధమైన జీవితంలో కావచ్చు, శరీర సంబంధమైన జీవితంలో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వ్యక్తిగత జీవిత పరంగా కావచ్చు, ఏ విషయంలోనైనా ఒకవేళ ఏ శత్రువు నిన్ను తరుముతున్నాడో, ఏ శత్రువు ఒకవేళ నిన్ను చంపాలని కంకణము కట్టుకొని అడుగులు వేస్తూ ఆయుధాలు చేతబట్టి నీ మీద యుద్ధానికి పూనుకున్నాడో, నాకు తెలియదండి. ఈరోజు నీవు మొరపెట్టగలిగితే నీకు కలిగిన శ్రమను బట్టి, నీకు కలిగిన బాధను బట్టి, నీకు కలిగిన శోధనను బట్టి, నీకు కలుగుతున్న ఇబ్బందులు ఇక్కట్లను బట్టి, నీ కుటుంబంలో చెలరేగుతున్న ఏ మంటలు ఒక మంటని నేను చెప్పనులేండి. నీ కుటుంబంలో చెలరేగుతున్నాయి కదా, భార్య భర్త మధ్య, పిల్లల తల్లిదండ్రుల మధ్య గొడవలు చెలరేగుతున్నాయే, ఆ గొడవలకు కారణం ఎవరు? శత్రువు. నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా అలజడిని కలగచేస్తున్నాడే ఆ శత్రువు. ఒకవేళ ఈనాటి వరకు నిన్ను తరుముతూ నీ ఇంట్లో సింహాసనం వేసుకుని కూర్చున్నాడో నాకు తెలియదండి. ఓ సేవకుడు చెప్తున్నాను, ఈరోజు మీరు మొరపెట్టగలిగితే, దేవుని పాదాలు పట్టుకోగలిగితే, దేవుని ఆవరణంలో చేరిన మీరు, ప్రభువా నీవే నా దిక్కు, ఈ సమస్యల మధ్య నుంచి నేను బయటికి రావాలి, ఈ పరిస్థితుల మధ్య నుంచి నేను బయటికి రావాలి, విడిపించగలిగిన దేవుడు నువ్వే కదా, తప్పించగలిగిన దేవుడు నువ్వే కదా, నీవు తప్ప వేరొక ఆధారము లేదు, నేను నిన్ను నమ్ముకున్నాను, నీవే నా ఆశ్రయం, నీవే నా కోట, నా కొండ అని నా దేవుని పాదాలు నీవు పట్టుకొని నీకు కలిగిన శ్రమను బట్టి నీవు మొర పెట్టగలిగితే, నీ మొరను విన దేవుడు నీ పక్షమున ఉండుటకు దిగి రాబోతున్నాడు, నీ పక్షమున ఉండుటకు దిగి రాబోతున్నాడు. వచ్చిన దేవుడు నీ కుటుంబములో అలజడిని కలగచేస్తున్న ప్రతి శత్రువును తరిమి వేయబోతున్నాడు. ఏ శత్రువు నీ ముంగిట నిలబడడు. ప్రతి శత్రువును నా దేవుడు తరిమి వేసి మీ కుటుంబాలన్నిటికీ ప్రశాంతతను కలుగచేయబోతూ ఉన్నాడు, నెమ్మదిని కలుగచేయబోతూ ఉన్నాడు, సమాధానకరంగా బ్రతికేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు. ఏ శత్రువు ద్వారా నువ్వు నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావో, ఏ శత్రువు ద్వారా నీవు ధైర్యాన్ని కోల్పోయి అలాగే గొప్పగా కోల్చబడ్డావో నాకు తెలియదండి. ఈ ఆరాధనలో మీరు మొరపెట్టు చూడండి. ఎవరికి? నీ ప్రార్థనను వినగలిగిన దేవునికి, నీ ప్రార్థనను వినగలిగిన దేవునికి నువ్వు మొరపెట్టి చూడు. తప్పక నీ పక్షమున నిలిచి ఉండకపోతే నన్ను అడుగు, ఆయన నీ పక్షము నిలిచి ఏం చేస్తారు? శత్రువులందరినీ. దైవజనుడైన పౌలు తిమోతికి ఒక పత్రిక రాస్తూ ఆ పత్రికలో చక్కగా చెప్తున్న, తిమోతి, నేను సేవ చేస్తున్న రోజులలో, నేను సేవ చేస్తున్న దినాలలో నేను కొంచెం కఠినంగా మాట్లాడా, ఉపదేశం కఠినంగా నేను బోధించా. ఎందుకంటే సరిచేసి అతనిని నేను క్రీస్తు యేసు ఎదుట నిలబెట్టాలని నా ఆశది. ఒక సేవకుని కోరిక ఏంటి? ఒక సేవకుని ఉద్దేశం ఏంటి? గిచ్చైనా గిల్లైనా హృదయాన్ని నొప్పించైనా ఏం చేయాలని? మీ ఆస్తులన్నీ రాయించుకోవాలని కాదు. అర్థమవుతుందా? ఒక సేవకుని హృదయంలో ఆశ ఏంటంటే వాక్యము చేత ఎందుకు హెచ్చరిస్తాడు, వాక్యము చేత ఎందుకు సరిచేస్తాడంటే క్రీస్తు పోలిక మీలో రావాలి అని. అందుకే పౌలు అంటాడు, ఇదిగో నేను ఎందుకు ఇంత కఠినమైన బోధ చేస్తున్నానంటే ఒకరోజు ప్రభు ప్రత్యక్షం కాబోతున్నాడు, ఆయన ఎదుట సంఘం ఏమవ్వాలి? మహిమ కలిగినదిగా నిలబడాలంటే ఏం చేయాలి? సరిచేయాలంటే ఏం చేయాలి? వాక్యము చేత హెచ్చరిక చేయాలి. ఏమండి, ఏ సంఘం అయితే వాక్యము చేత హెచ్చరిక చేయబడుతుందో
ఆ సంఘమే దేవుడు ఎదుట నిలబడుతుంది. అన్ని సంఘాలు కాదు. ఇప్పుడు నేనంటాను, ఎంతమంది వచ్చారు కదా, రేపు ప్రభు ప్రత్యక్షం అందరు నిలబడతారా యేసు ప్రభు ఎదుట? మాట్లాడండి. ఇట్టంటున్నారు, మరి చర్చికి ఎందుకు వస్తున్నారమ్మా? ఊరికి సూచిపోదామని వస్తున్నారు ఏంటి? ఇంతమంది ఆవరణలో కూర్చొని ఎందుకంటే ఒకరోజు నేను దేవుని ఎదుట నిలబడాలి. ఏ చర్చికి వచ్చి సంతకం చేసి సలహం చేసి పోయేదానికి కాదు. అట్టనుకున్నారు కొంపదీసి. వచ్చి పాస్టర్ గారు కనపడి పాస్టర్ గారి దగ్గర ఆది చేసుకుపోయి దానికి కాదు. మనం చర్చికి ఎందుకు రావాలి? నన్ను నేను సరి చేసుకునేదానికి. మనం చర్చికి ఎందుకు రావాలి? నేను క్రీస్తు యేసు ఎదుట నిలబడేదానికి నేను చర్చికి రావాలి అనే ఆశ మనలో ఉండాలి. పౌలు అదే అంటున్నాడు. ఆ సంఘంలో నేను ఒక హెచ్చరిక చేశా. ఇదిగో, నీ ప్రవర్తన బాగులేదు, నీ నడవడిక బాగులేదు, తమ్ముడా నీ పద్ధతి మార్చుకో అని చెప్పా. కొంచెం కానీ ఘాటుగా తగిలింది అనుకో, కొంచెం కానీ హృదయాన్ని గాయపరిచిగా మాట్లాడామనుకో, అంతే. ఏమంటాం? మనకు వచ్చిన మాట ఏంటే, ఈ పాస్టర్ మంచోడు కాదు. మనకు టక్కున మొదట వచ్చే మాట అండి. కొంచెం హృదయాన్ని రొప్పించేటట్లుగా మాట్లాడితే, హృదయాన్ని గాయపరిచేటట్టుగా మాట్లాడితే మొదటి మాట అంటే, ఈ పాస్టరు మంచోడు కాదు. ఎందుకు మంచోడు కాదు? నీ ఆస్తి రాసుకున్నాడేంటి మంచోడు కాకపోయేదానికి? ఒరే, సరిచేసేదానికి వాక్యము చేతనే కదా హెచ్చరించింది. వాక్యంలో రాయబడిన మాట కదా నీ హృదయానికి తగిలేటట్టుగా చెప్పింది. అప్పుడు ఏమవ్వాలి? సరి చేసుకోవాలి. హృదయం బండలాగా మార్చుకోకూడదు. హృదయం ఏమవ్వాలి? సరి చేయబడాలి. అదే చెప్పాడు. చెప్తే అక్కడ లేచి ఏమయ్యా, ఇదిగో అందరు అట్లాగా ఉన్నారు ఏంటి, మేము ఇట్లాగా ఉండేదానికే, అందరూ అలాగే నడిపించబడుతుంది, మేము నడిపించబడేదానికి ఏం మాట్లాడుతున్నావు, ప్రసంగం మార్చు అన్నాడు. పౌలు అన్నాడు, వరి తెక్కలోడా, నువ్వు చెబుతూ నేను ప్రసంగం మారుస్తానేంటి? ఇదిగో ఇట్లా మాట్లాడే కొద్ది ప్రసంగం. జక్కయ్య సెట్ ఎక్కాడు, జక్కయ్య సెట్టు దిగాడు. సమరయ్య స్త్రీ ఎక్కడ బావి దగ్గరికి వెళ్ళింది. ఆ అమ్మకు బకెట్ కట్టుకుని తాడు ఉందో లేదో, నేను తాడు ఉందో లేదో నీకెందుకు, బకెట్ ఉందో లేదో నీకెందుకు, మాకు ఈ చెప్పండి చాలు. గుడ్డివాడు అక్కడికి వచ్చాడు, యేసు అని ఊసాడు, ఊసిన ఊని బురద తీసాడు, కంట్లో పెట్టాడు. వాడు కడుక్కోమన్నాడు, కడుక్కుంటే ఏమైంది? మాకు ఈ చెప్పు, ఇంత కఠినంగా చెప్తే ఎట్టండి, కుదరదు అన్నాడు. ఎవరు? పౌలుతో అతను ఎదిరించాడంటండి. మాట్లాడు వాక్యం చెబుతుంటే లేచి నిలబడి ఎదిరించాడంట పౌలుతో. పౌలు ఒక మాట అంటుండే, తిమోతి ఆడి విషయములో నీవు జాగరూకుడవై జాగ్రత్తగా ఉండు. నేను చెప్పే ఉపదేశానికి వాడు వ్యతిరేకించాడంటే నేను ఒక ఆట ఆడుకుంటాడు కనుక ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడే కూర్చోబెట్టు, ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు అతన్ని. ఎందుకంటే నేను చేస్తున్న ఆ దినాలలో ఆడు ఒక గుంపు జనాంగాన్ని తయారు చేసుకొని నాకు విరోధంగా ప్రవర్తించాడు. ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ అణచివేయాలా, ఎక్కడ పతనం చేయాలా, ఎక్కడ నిందలు మోపాలా, ఎక్కడ అవమానపరచాలా అని ఒక గుంపునే తయారు చేశాడంటాడు. నేను చెప్పే కథ కాదు, బైబిల్ రాయబడిన మాట. తిమోతి 2వ పత్రికలో ఉంటుందన్నమాట. చదవద్దు, ఇంటికి వెళ్ళి చదువుకో 4వ అధ్యాయం నుంచి. అంటాడు, ఒక గుంపు జనాంగాన్ని తయారు చేసుకొని నాకు విరోధముగా, నేను బోధించే బోధకు విరోధముగా అతను నిలబడ్డాడు. కానీ తిమోతి ఒకటి వాస్తవం, అతడు ఎంతమందిని పోగు చేసుకున్నా, సింహము లాంటి వ్యక్తులను తయారు చేసుకున్నా, ఎక్కడ దొరుకుతాడో భూతద్దం పెట్టి వెతికినా కానీ నా దేవుడు నా పక్షమున నిలిచి సింహపు నోట పడకుండా నా దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు. కొట్టు గట్టిగా కొట్టు. పౌలు చెప్తున్నాడు, తిమోతి నాకు పరిస్థితులు విభిన్నంగా మారాయి. నా కనుల ముందే నా అనుకున్న వారే శత్రువులుగా మారారు. నన్ను పతనము చేయాలని కంకణము కట్టుకున్నారు, నా మీద నిందలు మోపాలని తలంచారు. కానీ నా దేవుడు ఏం చేసి తెలుసా, నా పక్షమున నిలిచి ఆ సింహాల నోట పడకుండా ఏం చేశాడు దేవుడు? నన్ను తప్పించి ఈ పరీక్షల్లో ఆశీర్వాదకరంగా నన్ను ముందుకు తీసుకొని వెళుతూ వచ్చాడు. గనుక నీవు కూడా తప్పించబడాలని జాగరూకుడవై అతని విషయంలో జాగ్రత్తగా ఉండు అని తిమోతికి చెప్పాడు. నిజమే,
పౌలును ఎవరు నా అనుకున్నవారండి, ఎవరో కాదు, ఆ సంఘంలో ఉన్నవాడే. పౌలును ఏ విధంగానైనా పతనం చేయని కంకణం కట్టుకొని కన్నెర చేశాడు. ఓ మాట చెప్పనా, మనతోనే ఉంటారు. ఏం చెప్పండి అన్నయ్యలు, మనతోనే ఉంటారు, మనకే గొయ్యి తీస్తారు. అబ్బా అన్న ప్రైజ్ లార్డ్ అన్నా అంటారు. ఈ అన్నలే ఆఖరికి ఆయన గోతి సంగతి తెలియకపోయా. నిజం, మనతోనే ఉంటారు, ప్రైజ్ లార్డ్ అక్క అంటారు. ఈ అక్క గొయ్యి సంగతి తెలియకపోయా. పౌలు అంటారు, ఒరే నా వెనకనే ఉన్నాడు, నా బ్యాగే పట్టాడు. ఎవడు నా వెనకనే ఉన్నాడు, నా బ్యాగే పట్టాడు, నాతోనే అడుగులేశాడు, కానీ నాకేం తీశాడు. కానీ ఆ గోతులో నేను పడకుండా నా దేవుడు ఎలా ఉన్నాడు, నా పక్షమున ఉన్నాడు. ఓ సేవకుడికి నేను కూడా మీతో చెప్తున్నాను వినండి. ఒకవేళ దావీదును వెంబడించి చంపాలి అని కంకణం కట్టుకున్న శత్రువులే కావచ్చు, వెంబడించి నా అనుకున్న వారు చంపాలి పతనం చేయాలి అనుకున్న శత్రువులే కావచ్చు, దావీదు వారి చేతిలో పడకుండా వీళ్ళ చేతిలో పడకుండా దేవుడు వీరి పక్షం నిలిచి ఏం చేశాడు, వీరి మొరను విని వీరు తప్పించాడా లేదా? ఓ సేవకు నిండు మనసుతో కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఈ దినాన మీరు మొరపెట్టండి, దేవునితో చెప్పండి, ఎవరితో చెప్పొద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరితో చెప్పొద్దు. దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా నీవే నా దిక్కు, నా సంగతి ఇది, నా పరిస్థితి ఇది, నా కుటుంబ పరిస్థితి ఇది, నా చేతి పని వ్యాపార పరిస్థితులు ఇవి బాబు, కనుక వాటన్నిటిని మార్చవా, ప్రతికూలతలు తీసివేయవా అని దేవునితో ఈరోజు మీరు చెప్పుకోగలిగితే నిశ్చయముగా సింహపు నోట పడకుండా పౌలును కాపాడిన దేవుడే, శత్రువుల చేతిలో చిక్కబడకుండా దావీదును కాపాడిన దేవుడే మిమ్మల్ని కూడా కాపాడబోతూ ఉన్నాడు, తప్పించబోతూ ఉన్నాడు, విడిపించబోతూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితులు విభిన్నంగా మారకుండా దేవుడు కార్యం అద్భుతం జరిగించబోతూ ఉన్నారు. భయపడకు, నీవు మొరపెట్టిన దినమునే, నీవు ప్రార్థించిన ఈ దినమునే అద్భుతం చూడబోతూ ఉన్నావు. ఏది కోరుకుంటావో, ఏది ఆశపడతావో తప్పక పొందుకోబోతూ ఉన్నావు. నీ మొరను వినగలిగిన దేవుడు, నీ ప్రార్థన అంగీకరించగలిగిన దేవుడు, నిన్ను దాటిపోయేవాడు కాదు, నీకు దూరమయ్యేవాడు కాదు. నీవు మొరపెట్టిన మరుక్షణం నీ ప్రక్క నిలిచి నీ ప్రార్థన అంగీకరించి మీ కార్యాలన్నిటిని నా దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు. పరిస్థితులు విభిన్నంగా మార్చబడిన ప్రతి పరిస్థితిని నా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. అలాంటి నవనూతనమైన కార్యం దేవుడు మీ కుటుంబాల్లో జరిగించునుగాక. మరి ఏది మిమ్మల్ని తరుముతుందో నాకు తెలియదండి. ఏది మిమ్మల్ని తరుముతూ మిమ్మల్ని వెంబడిస్తుందో నాకు తెలియదు. ఈరోజు మిమ్మల్ని తరుముతున్న ప్రతి దానికి దేవుడు ముగింపును పలకబోతూ ఉన్నాడు. ఏదైనా తరమని రోగమా, బాధ, ఆర్థిక ఇబ్బందుల, సమస్యల, లేకపోతే పిల్లల వలన బాధ, ఎవరి వలన బాధ, ఏది మిమ్మల్ని తరిమినా ఈరోజు దేవుడు దానికి పులి స్టాప్ పెట్టబోతూ ఉన్నాడు. ఇక ముగింపు కాబోతూ ఉంది. మీరు విశ్వసించడం ఆలస్యం, ఆయన ముగింపు చేయబోతూ ఉన్నారు. మీరు మొరపెట్టడం ఆలస్యం, ఆయన ముగింపు పలకబోతూ ఉన్నారు. ఆయన కానీ ముగింపు పలికితే మళ్ళీ అది ప్రారంభమవుద్దా? చెప్పరేంటండి? ఇక అస్సలు జీవితంలో ఎన్నటికి కాదు. ఈరోజు మనస్ఫూర్తిగా దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టండి. మీ మొరను తప్పక విని మిమ్మల్ని తరుముతున్న వారందరూ చేతుల నుంచి అది మిమ్మల్ని తప్పించబోతూ ఉన్నాడు. మీ పక్షమున ఉండి, లేఖనంలో రాయబడిన మాట మనందరికీ తెలిసిన విషయమే. ఆమె నిందల మధ్యలో, అవమానాల మధ్యలో ఎక్కడికి వచ్చింది? గట్టిగా చెప్పు, ఎక్కడికి వచ్చింది కదా? వచ్చిన ఆమె ఏం చేసింది అమ్మా? వచ్చిన ఆమె ఏం చేసింది? చిన్నగా వెళ్ళింది, దేవుని మందిరంలో మోకరించింది. హృదయంలో ఉన్న బాధ అంతా ఎవరితో చెప్తుంది? దేవునితో విన్నపించుకుంటుంది. ఏమని? అయ్యా, నాకు కలిగిన శ్రమ ఇది, నీ దాసురాలురైన నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని నా మీద మోపబడిన నిందను నువ్వు తీసివేయ్యా అని దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థించింది? మనోదుఖము గలదై దేవుని సన్నిధిలో మోకరించి ఎలుగెత్తి ప్రార్థన చేసి ఏడుస్తూ ఉంటే దేవుడు ఏమన్నాడు? మా ఇదిగో నీవు చేసిన మొర నేను విన్న నేను అంగీకరించిన నేను దానిని నెరవేర్చబోతున్నాను గనుక నీవు సమాధానము గల దానివి తిరిగి వెళ్ళు
అంతే. ఆ అమ్మ యేసు నామములో అడుగుతున్నావు తండ్రి ఆమెనన్నది తుడిచింది. ఇక ఆనందంతో ఇంటికి వెళ్ళిందండి. వచ్చేటప్పుడు ఎలా వచ్చింది ఆ అమ్మ? గట్టిగా చెప్పండి, ఎట్టొచ్చింది? ఏడుపు మొహం, దివాల మొహం, ఇక నేను చెప్పకూడదు అన్ని మొఖాలు పెట్టుకుని ఆ అమ్మ వచ్చింది. దేవుని మందిలో కూర్చొని దేవునితో చెప్పు. ఇప్పుడు ఎలా వెళ్తుంది? నాకు వచ్చిన ఆలోచన తెలుసా? ఇంట్లోంచి ఏడుస్తూ వచ్చిందా? ఇంటికి వెళ్ళిన మరుక్షణం ఇంట్లో ఎవరున్నారు అది కూడా తెలియదా? చెల్లి ఉంది. ఈ చెల్లి ఎక్క ఇప్పుడు పోద్దా అని చూసింది, పోయింది. ఇక మరలా వస్తుందా? రాదులే అనుకుంది. వెళ్ళినా మళ్ళీ తిరిగి రాదనుకుంది. మొత్తం మీదుగా రాదు అనుకున్న అక్క ఇంటికి తిరిగి వచ్చేలోపు పాపం వెళ్ళేటప్పుడు ఈ అక్క ఏడిసింది, వచ్చేలోపు ఇప్పుడు ఈ చెల్లి ఎడుతా కూర్చుంది. ఎందుకని? ఆస్తి అంతా మళ్ళీ దీనికి వాద్దేమో. ఈ కథ కాదు, బైబిల్లో రాసిన మాటల మీద చెప్తున్నా. ఏడు ముఖం పెట్టి కూర్చుంది. పాపం ఈ చెల్లి అక్కనంటది, అక్క నువ్వు రావనుకున్నాను కదా అక్క, ఏడుస్తూ వెళ్ళావు కదా, అట్టగా కలిసిపోతావు అనుకున్నాను కదా అక్క అంటే, ఆ అక్క ఈ చెల్లితంటది, చెల్లె ఏడవటం మాత్రం వాస్తవం, వెళ్ళిపోవాలనుకున్నది మాట వాస్తవం. కానీ మధ్యలో ఒకటి జరిగింది. ఏం జరిగింది? దేవుని దగ్గరికి వెళ్ళి నా గోడు ఆయనతో చెప్పుకుంటే, ఇప్పుడు ఆయన ఏం చేశాడు? నా కుమారి అన్నా నువ్వేం భయపడలే అని లేపాడు. నా కన్నీటిని తుడిచాడు. మన దేవుడు ఎవరు? తుడుస్తున్నా తుడవడా? వాక్యం ఉంటుంది, నీ కన్నీటి ప్రతి బాష్ప బిందును ఆయనే. పాపం ఎక్క చెప్పిన చెల్లితో, నిజమే చెల్లె, వెళ్ళాను దేవుడిని అడిగాను, మొరపెడితే నా మొరను దేవుడు విన్నాడు, ఆయన నన్ను లేపాడు, నా కన్నీటిని తుడిచివేసి ఇదిగో చెప్తున్నా విను అన్నా చెప్తున్నా విను, ఇక ఏడిసావంటే మూతి పగలు కొడతాన్నాడు. ఎందుకు ప్రభు అని అడిగితే, ఎందుకంటే నీ బాధకు నేను ముగింపుడు కలగజేస్తున్నాను, నిందను తీసివేస్తున్నాను, నువ్వు కోరుకున్నది నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాను అని నా దేవుడు నాతో చెప్పాడు. మరి నా దేవుడు నాతో చెబితే నాకెందుకు దుఃఖం? అందుకే బైబిల్ కూడా రాయబడిన మాట తెలుసా? నాట నుండి ఆమె దుఃఖ ముఖము. చదివారు ఎప్పుడన్నా? చెప్పండి. ఇప్పుడు నేను చెప్తే మీరు చెప్పడం కాదు. నాట నుండి ఆమె దుఃఖ ముఖము మాని ఆమె ఏం చేసింది? ఆనందకరంగా. మళ్ళీ ఏడ్చినట్టు చరిత్ర ఉందా? లేదు. ఏడ్చినట్టు చరిత్ర లేదు. అలాంటి చరిత్ర మీ కుటుంబాలకు నా ప్రభు దయచేయబోతూ ఉన్నాడు. ఈరోజు అడగండి, ప్రభుని అడగండి. అన్న దేవుని అడిగినట్టుగా అడగండి. ఈ స్థలమును విడిచి వెళుతూ ఉండగానే మీరు సంతోషాన్ని చేతపట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు, ఆనందాన్ని చేతపట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నారు. మీరు కోరుకున్నది మీరు పొందుకోబోతూ ఉన్నారు, మీరు ఆశించినది అక్షరాలుగా చూడబోతూ ఉన్నారు. ఇప్పుడు నా ప్రభు నీ ఎడల కార్యము జరిగించబోతూ ఉన్నారు. ఆ కార్యము నెరవేర్చుటకు నీ కొరకు ఆకాశ వాక్యలు విప్పబోతూ ఉన్నాడు. ఆయన విప్పి కార్యమును జరిగించి మీ కన్నీళ్ళన్నిటి నా ప్రభు తుడిచి వేయబోతూ ఉన్నారు. ఒకటే మొరపెడితే నీ పక్షము నిలిచి నీ కంట వస్తున్న కన్నీని తుడిచివేసి నీ శత్రువుల చేతులను ఆయన నిన్ను కాపాడుతాడు. ఎవరి పక్షం ఉంటాడు? ఇప్పుడు ఆయన మొరపెట్టేవారి పక్షమున ఉండి కన్నీలను తుడిచివేస్తాడు. రెండవ మాట, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వాక్యం, కీర్తన 138:8. రెండు వాక్యాలు చదవండి అయ్యా. యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నీ సఫలము చేయుదువు. ఇప్పుడు కీర్తన 138:8. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. ఇక తలెత్తున్నాను చూడండి, నన్ను చూడండి త్వరగా. ఇంకా వ్యాఖ్యానం పెద్దగా చేయను, టుగీగా చెప్పి ముగిస్తాను. నన్ను చూడండి.
యెషయా గ్రంథకర్త అంటాడు, యెహోవా మాకు సమాధానాన్ని స్థిరపరిచాడు, ఆయన మా పక్షమున ఏం చేస్తున్నాడు ఉండి మా పనులన్నిటిని ఏం చేస్తున్నాడు, గట్టిగా చెప్పండి, సఫలం చేస్తున్నాడు. ఇప్పుడు కీర్తనకారుడు అదే అంటాడు. యెషయా గ్రంథకర్త అంటాడు, ఏమంటారు, నా కార్యము మా పనులు సఫలం చేశాడు మా పక్షమున ఉండి. సరే, దావీదు కూడా అంటాడు, నా పక్షమున ఉండి ఏం చేశాడు. ఇప్పుడు ఒక చిన్న సంభాషణ చెప్తాను వినండి. దావీదు యెషయా ఇద్దరు ఎదురుపడ్డారు. దావీదు యెషయా ఒక సంఘానికి వస్తున్నారు. ఇప్పుడు యెషయా అంటాడు దేవుని ముందు నిలబడి, ఇదిగో నేను ఏదైతే తలంచానో, ఏ కార్యమైతే జరగాలని ఆశపడ్డానో, ఏ కార్యమైతే చూడదలిచానో, ఆ కార్యాలన్నీ నా దేవుడు నా పక్షము నుంచి ఏం చేశాడు, సఫలం చేశాడు అన్నాడు. అంతలో ఈ మాట ఎవరు విన్నారు? దావీదు విన్నాడు. దావీదు తక్కువడేంటి, పొట్టుడైనా గట్టుడే. యెషయా దగ్గరికి వచ్చి, ఏమన్నా యెషయా గారు ప్రైజ్ లార్డ్, హలో, నేను కూడా చెప్తున్నా విను, జాగ్రత్తగా విను, నేను కూడా చెప్తున్నాను, నీకేనా చేసేది నాకు చేయడా దేవుడు? ఎవరన్నమాట? ఇప్పుడు నేను అంటాను, మీరు చెప్పగలరా ఆ మాట? ఏం మాట్లాడరే? నీ ఇంటి పక్కన వ్యక్తికి కార్యం జరిగింది, మరి ఆ మాట నువ్వు చెప్పగలవా? అక్క, నీకైనా చేసేది నాకు కూడా చేశాడని చెప్పగలవా? లేదు. ఎందుకో కారణం కూడా చెబుతాను. దావీదు యెషయా దగ్గరికి వచ్చి యెషయాతో అంటున్నాడు, నీకే కాదు కార్యం చేసేది, దేవుడు నీ పక్షమున కాదు ఉండేది. ఏదో నువ్వు అనుకున్నది జరిగిందని, నువ్వు అనుకున్నది నెరవేర్చబడిందని, నువ్వు అనుకున్న గమ్యం చేరావని ఆనందపడవలసిన అక్కర లేదు. ఎదుగో నేను ఆరాధించే దేవుడు కూడా, నేను నమ్ముకున్న దేవుడు కూడా, నేను పూజించే దేవుడు కూడా ఎవరు? మాట్లాడిన బొమ్మ కాదు. నేను ఆరాధించే దేవుడు ఎవరు అంటే, నేను మొరపెడితే నా మొరను వినగలిగిన వాడు, నేను మొరపెడితే నా మొరను విని నా ప్రక్కకు దిగి రాగలిగిన ఏకైక దేవుడు. ఆయనకే నేను కూడా మొరపెట్టా, ఆయన పాదాలు పట్టుకొని నేను కూడా గోజారాడా. మరి నా ప్రార్థన విని ఏం చేశాడు తెలుసా? ఆయన నా పక్షం నిలిచి నేను కూడా ఏది తలంచానో, వారిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ, ఒక వ్యక్తి అనటమే కాదు, మరొక వ్యక్తి అతనితో కూడా అంటున్నాడు, నీకే కాదు నా దేవుడు నాకు కూడా, చెప్పండి, నా దేవుడు నాకు కూడా నా పక్షం నిలిచి నా కార్యాలన్నిటిని సఫలం చేశారు. ఎవరన్నమాట? దావీదు అన్నాడు, యెషయా అన్నాడు. ఇప్పుడు నేను అనే మాట ఏంటంటే, ఆ మాట మన నోట రావాలంటే ఏ మాట? నా దేవుడు నా పక్షమున ఉండి నా కార్యము సఫలము చేశారు అనే మాట మన నోట రావాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మొరపెట్టదు మొదటి మాట. మొరపెట్టే విధానం కాదు. మనం అనుకున్న గమ్యం చేరాలి అన్నా, మనం అనుకున్న దానిలో దీవెన చూడాలి అన్నా, మనం అనుకున్న ప్రతి చోట అడుగులో జయము చూడాలి అన్నా, ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఒకటి చేయాలి. ఏ ఒకటి? ఇప్పుడు మన అందరము దేవుని పక్షమున నిలబడితే ఆయన మన పక్షం నిలిచి మన కార్యాలన్నిటిని సఫలం చేయబోతూ ఉన్నాడు. ఇప్పుడు కార్యం ఎందుకు జరగట్లేదు తెలుసా? మనం అనుకున్న కార్యం ఎందుకు సఫలపరచబడట్లేదు తెలుసా? నీవు దేవుని పక్షంలోకి రావట్లా. ఏ కాడికి నేను ఇంతే అని ఒక గీత గీసుకొని గిరిలో కూర్చున్నావు. దీన్ని దాటి నేను దేవునితో ఉండాలి, నేను దేవునితో నడవాలి, నా బ్రతుకు దేవునికే అంకితమైపోవాలి అనే ఆశ, అనే కోరిక, అనే అభిలాష మన హృదయంలో లేదు. అందుకే ఒక దైవ సేవకుడు అంటారు ఆ ప్రజలను చూచి, ఇదిగో మొదట మీరు యెహోవా పక్షపు వారైన ఎడల, 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 2వ వాక్యం, త్వరగా. ఆశ ఈ ఖమ్మం హోసన్న మందిరంలో కూర్చున్న విశ్వాసులారా, మీరందరూ నా మాట వినుడి. అదిగో మీరందరూ యెహోవా పక్షపు వారైన ఎడల
యెహోవా మీ పక్షమున నిలిచి ఉండబోతూ ఉన్నారు. గట్టిగానే కొట్టు, గట్టిగానే కొట్టు, కొట్టాలి గట్టిగా. దేవుని వాక్యం చెప్పకనే చెబుతుంది, ఏ వ్యక్తి అయితే దేవుని పక్షమున నిలబడుతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు నడుము కడుగుతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు అడుగులు వేయగలుగుతాడో, ఏ వ్యక్తి అయితే దేవుని మార్గాలలో నిలబడగలుగుతాడో, వాక్యం చెప్పకనే చెబుతుంది, ఆ వ్యక్తి పక్షమున ఎవరు ఉంటారట చెప్పండి? మానవుడు కాదు. ఇప్పుడు నేను అనే మాట ఒక్కసారి తలెత్తున్నాను చూడండి. ఇప్పుడు మనం ఎవరి పక్షమున ఉన్నా? ఏ అన్నయ్యలో మాట్లాడాను గట్టిగా, నిజాలు మాట్లాడాలి మనం. ఇప్పుడు మనం ఎవరి పక్షం ఉన్నా? ఉరక అబద్ధాలు ఎందుకు ఆడతారు అమ్మా? ఎవరి పక్షంలో ఉన్నా? నేను చెప్పనా చెప్తాను కదండి. మనము ఒక గీత గీసుకున్నాం, మనం ఈ పాస్టర్ పక్షపు వారిమి. ఏ పాస్టరు? మాట్లాడండి. నేను ఈ వ్యక్తి పక్షము ఉన్న వ్యక్తిని. ఇదిగో ఈ నలుగురు, ఈ 5 మంది, ఈ 10 మంది ఈ వ్యక్తి పక్షమునే ఉంటాం అంటాం. లేరంటారు ఇక్కడ? మాట్లాడండి. యేసు ప్రభు కాలంలోనే గ్రూపులండి. మరి ఈ కాలంలో లేవు, నేను ఎట్లా నమ్ముతానేంటి? యేసుక్రీస్తు వెంబడించే ఒక గ్రూపు, యేసుక్రీస్తు విభిన్నంగా వెంబడించే లేవా? మరి అక్కడే ఉంటే ఇక్కడ ఉండవా? మాట్లాడరా? ఎక్కడే ఉంటుంది ఆ గ్రూపు. నేను అంటాను, ఆ గ్రూపుకు మాత్రం కార్యం జరగదు. ఏ గ్రూపుకి మనుషుల పక్షం నిలబడే ఏ వ్యక్తికి కార్యం జరగదు. నేను చెప్పట్లేదండి, వాక్యం చెప్తుంది. అందుకే మోషే కూడా అంటాడు కదా, ఇదిగో మీరు అందరిలో యెహోవా పక్షం ఎవడు నిలబడుతాడు? ఎప్పుడు జరిగింది? కొండ దిగి రాగానే ప్రజలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే దాన్ని చూసి తట్టుకోలేక మోషే అంటాడు, మీలో యెహోవా పక్షము కొరకు ఎవరు నిలబడుతారు? యెహోవా కొరకు ఎవడు నడుము బిగిస్తాడు అంటే ఎవరు వచ్చారు? లేవీలే వచ్చారు. ఆ రోజు ఎంతమంది చనిపోయారు? ఇంచుమించుగా 3,000 మందికి పైగా చనిపోయారండి. 3,000 మంది. అంటే దేవుని కొరకు నిలబడిన ఏ వ్యక్తి, దేవుని వైపు చూచిన ఏ వ్యక్తికి ఎలాంటి ఇబ్బందులు కలగవు. వాక్యం చెప్తుంది, నేను కాదు, మళ్ళీ చెప్తున్నాను, నేను చెప్పట్లేదు, వాక్యమే చెప్తుంది. అందుకే ఒక సేవకుడికి చెప్తున్నాను, ఇప్పటి వరకు మీరు ఎవరి పక్షమున నిలబడ్డారో, మీరు ఎవరి కొరకు నడుమును బిగించారో, మీరు ఎవరి మీద ఆధారపడుతూ వచ్చారో, ఇప్పటి వరకు ఎవరి పక్షం నిలబడి దేవునికి దూరం అయిపోతూ, ఎవరి పక్షం నిలబడి దేవుని యొద్ద నుంచి వచ్చే ప్రతి దీవెనను పోగొట్టుకుంటూ, ఎవరి పక్షం నిలబడి కన్నీరు కారుస్తూ వేదన చెందుతూ ఈనాటి వరకు అల్లల్లాడిపోతున్నావు నాకు తెలియదండి. ఈరోజు మనసును మార్చుకొని, నీ మనసు వికసించబడినదై, నీ మనోనేత్ర తెరవబడినవై, ఈరోజు దేవుని కొరకు నడుము కట్టుకోగలిగితే, దేవుని పక్షం ఉండేదానికి నీవు నడుమును బిగించి దేవుని కొరకు అడుగులు వేయగలిగితే, ఇప్పటి వరకు లోకము కొరకు నిలబడేది ఇక చాలు. ఇప్పటి కొరకు మనుషుల కొరకు నిలబడేది ఇక చాలు. ఈ రోజు నుండి నీవు దేవుని పక్షమున నిలబడగలిగితే, నా ప్రభు నీ పక్షం నిలబడి మీ కార్యాలన్నింటినీ సఫలం చేయబోతూ ఉన్నాడు. ఎవరి కార్యాలు? ఒకసారి ఆలోచించండి. నా కార్యం ఎందుకు జరగట్లేదు? నేను అనుకున్న వ్యాపారంలో ఎందుకు అభివృద్ధి కలగట్లేదు? నేను అనుకున్న ఈ చేతి పనులు ఎందుకు దీవెన కలగట్లేదు? నేను చేస్తున్న ఈ వ్యాపారం ఎందుకు అలాగే క్షీణించిపోతూ ఉంది? నేను అడుగు వేస్తున్న ప్రతి చోట ఎందుకు ఈ అవంతరాలు ఎదురవుతున్నాయి? ఎక్కడికి వెళ్ళినా అపజయం చూస్తున్నాను. ఏది ప్రారంభించినా అవమానమే కలుగుతుంది. దేంట్లో కూడా దీవెన లేదు అన్నట్లుగా నీ బ్రతుకు సాగి వెళ్ళటం లేదా? ఎందుకు సాగుతుంది అంటే నీవు దేవుని పక్షమున నిలబడలేదు. ఒకటే, నీవు దేవుని పక్షం నిలబడలేదు కనుక నీ వ్యాపారం అలాగే క్షీణించిపోయింది, నీ చేతి పని అలాగే క్షీణించిపోయింది, నీ ఆత్మీయత అలాగే క్షీణించిపోయింది. కారణం నీవు దేవుని పక్షం నిలబడలా. ఈరోజు దేవుని పక్షమును నిలబడగలిగితే నీ చేతి పనిని నా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీ వ్యాపారానికి దీవెనను కలగ చేయబోతూ ఉన్నాడు. నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఆశీర్వాదం నీ కనులారా చూడబోతూ ఉన్నావు. అడుగు పెట్టిన ప్రతి చోట దీవెనల వర్షము నా
దేవుడు కురిపించబోతూ ఉన్నాడు. నీవు దేవుని పక్షమున నిలబడగలిగితే నీ కొరకే ఆశీర్వాదాలను నా దేవుడు దాచి ఉంచారు. ఆ ఆశీర్వాదం ఈ సంవత్సరపు మధ్యలో నీవు తప్పక చూడబోతూ ఉన్నావు, తప్పక అనుభవించబోతూ ఉన్నావు. ప్రతి దీవెన నీవు పొందుకొనేదవుగాక. నీవు దేవుని పక్షము వారైతే, దేవుని కొరకు నువ్వు నిలబడి దేవుడి పక్షము నువ్వు నిలబడితే, ఆయన ఇప్పుడు నీ పక్షం నిలబడి ఏం చేస్తాడు? నువ్వు అనుకున్న ప్రతి కార్యం చెప్పండి. నిలబడలేదనుకో ఆయన కూడా నాకెందుకు అంటాడు. ఆయన నీకు నేను ఇష్టం లేనప్పుడు మరి నువ్వు నాకెందుకు ఇష్టం? అంతేగా చెప్పరేంటండి? ఇప్పుడు నన్ను ప్రేమించి నువ్వు నా దగ్గరికి వస్తే నేనేం చేస్తాను? నిన్ను హత్తుకుంటాను, నిన్ను ఎత్తుకుంటాను, ఏనాడు నీ కంట కన్నీరు లేకుండా నేను తుడిచి వేస్తాను. నీకు కావలసిన ప్రతి దీవెన నిన్ను చేతులకు అప్పగిస్తాను. కనుక నువ్వు నా పక్షమున ఉండాలి. ఎవరి పక్షమున? గట్టిగా చెప్పు, ఎవరి పక్షాన? ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్, నేను ఎవరి పక్షం? మాట్లాడాలి. నేను ఎవరి పక్షం అనలేరా? ఎవరి పక్షం? నిజాలు చెప్పండి. మళ్ళా చెప్తా, ఎవరి పక్షం? అక్కయ్యలు, అందమైన ఆడపడుచులారా, ఎవరి పక్షం అమ్మా? నిజాన్ని చెప్ప, గుండె మీద చేసుకొని నేను నా దేవుడి పక్షమే అని చెప్పండి. చెప్పలేరు. ఈ హృదయం ఎవరికో. అమ్మా దండం పెట్టి ఒక కొడుకులాగా, ఒక తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక తండ్రిలాగా దండం పెట్టి చెబుతున్నాను. ఇదిగో ఇప్పటి వరకు నువ్వు ఎవరి పక్షం నిలబడి ఉన్నావు నాకు తెలియదు. ఈరోజు మనస్ఫూర్తిగా దేవుని పక్షంలోకి రా. ఎవరి పక్షంలోకి రా? ఎక్కడికి? దేవుని పక్షంకి రా. ఆయన పక్షంలో అడుగు పెడితే మరుక్షణం ఆయన సింహాసనం దిగి నీ పక్కకు వచ్చి నీ చెయ్యి పట్టుకొని నీ కార్యములన్నిటిని సఫలం చేయబోతూ ఉన్నాడు. నీ కార్యములన్నిటిని సఫలం చేయబోతూ ఉన్నాడు. నువ్వు ఏదైతే ఆశిస్తావో ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే ఆశపడతారో ఈరోజు, ఆశపడిందల్లా జరగాలంటే ఒకటే, ఆశపడిందల్లా నువ్వు చూడాలంటే ఒకటే, దేవుని పక్షములోనికి వచ్చి నువ్వు దేన్ని కొరకు ఆశపడినా అక్షరాలకు నా దేవుడు ఆ కార్యాలన్నింటినీ సఫలం చేయబోతూ ఉన్నాడు. నిశ్చయముగా ఒక సేవకుడిగా నిండు మనసుతో నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీ కార్యములన్నింటినీ సఫలపరచునుగాక, మీ కోరికను సిద్ధింపచేయునుగాక, మీ ఆలోచన యావత్తును సఫలం చేయబోతూ ఉన్నాడు. నీ వ్యవసాయ రంగంలో దీవెన చూడబోతూ ఉన్నావు. నీ చేతి పనుల ఆశీర్వాదం చూడబోతూ ఉన్నావు. నీ వ్యాపారంలో దీవెన చూడబోతూ ఉన్నావు. నీ దరిద్రత దినాలను కొట్టివేయబోతూ ఉన్నాడు. శాపయుక్తమైన దినాలు తీసివేయబోతూ ఉన్నాడు. ఈ సంవత్సరపు మధ్యలో అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ప్రతి కార్యం నెరవేర్చబడుతుంది. ఇప్పుడే దేవుడు కార్యం జరిగించబోతూ ఉన్నాడు. నేను ప్రకటించు, యేసు కార్యం జరిగించబోతూ ఉన్నాడు. అనుభవించు. ఈ స్థలము దాటి వెళుతూ ఉండగానే ఒక శుభవార్త వినబోతూ ఉన్నావు. ఒక శుభవార్త చూడబోతూ ఉన్నావు. ప్రతి కార్యం నెరవేర్చబోతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ప్రతి కార్యం నెరవేర్చబోతూ ఉన్నాడు. భయపడకు. ఇప్పటి వరకు ధైర్యపరచబడుతున్న సహోదరుడా, సహోదరి, ఈ కార్యం ఇక జరగదు, ఇక ఈ కార్యము చూడలేనని కృంగిపోవలసిన అవసరం లేదు. నా దేవుడు తప్పక నెరవేర్చబోతూ ఉన్నాడు.
నెరవేర్చబోతూ ఉన్నాడు. ఎక్కడ కార్యము జరగలేదు, ఎక్కడ నీవు కార్యము చూడలేదు, అదే చోట నా ప్రభు ప్రతి కార్యమును నెరవేర్చి ముగించబోతూ ఉన్నాడు. నీ కొరకు ద్వారము తెరిచి ఉన్నారు, తెరిచి ఉన్నారు, తెరిచి ఉన్నారు. ఈ రోజు దేవుని పక్షమున నీవు నిలబడితే ఆయన నీ పక్షము నిలిచి మీ కార్యాలన్నిటిని సఫలం చేయబోతూ ఉన్నారు. మీ కార్యాలన్నీ నెరవేర్చబోతూ ఉన్నారు. తప్పక నీవు ఆశించిన ప్రతి కార్యం నా దేవుడు సఫలపరచునుగాక. ఆయన మీ పక్షమున ఉండి జరగదు, ఇక చూడను అనుకున్న ప్రతి కార్యాలన్నీ నా దేవుడు చేసి ముగించునుగాక. గట్టిగా చెబుదాం, కొంచెం గట్టిగా చెబుదాం. ఈ ఆరాధనలో ఒకటే ఓ చిన్న నిర్ణయం. నేను నీ పక్షమున ఉంటాను, నీవు నా పక్షము నుండి నా కార్యాలన్నీ ఏం చేయాలి చెప్పండి. ఇక ఆ రోజు దావీదు యేషయ్య మాట్లాడుకున్నట్లుగా రాబోతున్న దినాలలో ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేటట్లుగా కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అక్కో నా దేవుడు నా పక్షం నిలిచి నా కార్యాలన్నీ నెరవేర్చబోతున్నాడు. ఆమె చెప్పమన్నా చెప్పు, నీ గురించి చెప్పు. పక్కనక్కను చూసి అక్క నా దేవుడు నా పక్షం నుంచి కార్యాలు నెరవేర్చబోతూ ఉన్నాడు. బా ఎంత బాగా చెప్పుకుంటారో తల్లి. నిజమే. ఇప్పుడు అట్లా చెప్పుకుంటూ ఒకరితో చెప్పుకున్నట్టుంది కదా, ఉందా లేదా ఎన్నైనా ఉందా లేదా? ఎదుగా రాబోయే రోజుల్లో రాసి పెట్టుకోండి, అక్షరాలుగా ఆ విధముగా మిమ్మల్ని అందరిని నడిపించబోతూ ఉన్నాడు నా దేవుడు. ఆ విధంగా నా దేవుడు మిమ్మల్ని మార్చబోతూ ఉన్నారు. ఎవరి పక్షమున ఉంటాడు ఆయన? మొరపెట్టే వారి పక్షం నిలిచి వారి కన్నిటిని తుడిచివేస్తాడు. ఎవరి పక్షమున ఉంటారు? ఏ వ్యక్తి అయితే దేవుని పక్షమున నిలబడుతాడో ఆ వ్యక్తి పక్షమున దేవుడు నిలిచి వారు తలంచిన ప్రతి కార్యాన్ని నెరవేర్చి ముగిస్తాడు. ముచ్చటగా మూడవ మాట, ఒకటి ఎవరి పక్షమున? మొరపెట్టే వారి పక్షమున. రెండు, దేవుని పక్షపు వారైతే ఆయన వారి పక్షం నుంచి కార్యాలు. నేను మీ పక్షమున ఉన్నాను అన్నాడు కదా. ఇప్పుడు మన పక్షమున ఉండి ఏం చేస్తాడు ఆయన? ఈ కోణం వేరు. ఇందాక ఎవరి పక్షం, ఇప్పుడు ఆయన మన పక్షమున ఉంటే ఏం జరుగుతుంది? చివరి మాట చెప్పి ముగిస్తాను. దేవుని ప్రజలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి కొంచెం దూరం వచ్చేలోపు ఎదురు ఏముంది? గట్టిగా చెప్ప, ఎర్ర సముద్రం ఉంది. ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని చూసి ప్రజలందరూ కలవరపడ్డారు, మనకు తెలిసిన చరిత్రే. అప్పుడు మోషే కూడా అన్నాడు, దేవుడు చెప్పాడు మీరు ఊరక నిలిచి చూడండి అన్నాడు. చూచారు, సముద్రం మొత్తం ఏమైంది? పాయలైపోయింది. ఇక తిన్నగా ఒక మాట, ఈ ప్రజలందరూ ఆ సముద్రంలో పడి దాటి వెళుతూ ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళారండి, సముద్రం మధ్య దాటారు అనుకుందాం. ఈ సంవత్సరం మధ్యలో ఉన్నాం కదా మనం, సరే మధ్యలో అనుకుందాం. ఆ సంవత్సరం కదలే, ఆ సముద్రపు మధ్యలో ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. అందరూ ఒకరు ఒడ్డుకెళ్ళేవారు వెళ్తున్నారు, మధ్యలో ఉన్నారు. ఈ మధ్యలో చివరున్నాడే, ఇతనికి ఏం పని లేదు. చూడవలసిన గమ్యాన్ని చూడడు, చేరవలసిన చోటుకి చేరని ఆశ ఉండదు. ఏం జరుగుతుందా అని అంత ఎంక్వైరీల మీద ఎంక్వైరీ ఇప్పుడు తిరుగుతూ ఉంటాడు. ఎవరు ఎవరు చెప్పండి. ఇంకేం పని ఉండదు. నేను అడుగుపెట్టింది ఎందుకు? సమాజంలో వాగ్దాన భూమిలో చేరాలని కదా. నా ప్రయాస ఏంటి? పరలోకానికి వెళ్ళాలని కదా. మరి ఆ పరలోకంలోనికి వెళ్ళకుండా నేనెందుకు వెనక ఉండాలి, వెనక చూపులు చూడాలి అనుకోవాలా? అనుకోకుండా ఇంకా ఇతగాడికి ఏం పని లేదు. వాక్యం విండు, చెప్పింది చెయ్యడు, చెప్పిందని పెద్దానికి ఇట పుడుతూ ఉంటాడు. ఓ మాట చెప్పనా, ఇటు చూపెడుతుంటే మనం చూపించేది ఒకటే, మనం చూపించేది ఎన్నేళ్ళు? అందుకే యేసుప్రభు అన్నాడు, మొదట నీ కంట్లో ఉన్న మనకు దూలాలు కనపడు, నలుసులే కనపడతాయి. మన కంట్లో ఉన్న దూలం అది కనపడదు, మనకు నలుసులే. అంటే మీ గురించి కాదు బాబోయ్. అక్కడ నిలబడి వెనక చూస్తున్నాడు. ఎవరికి చూశాడు?
చూసిన మరుక్షణమే వాళ్ళు కనపడ్డారు. ఎవరు? శత్రువులు కనపడ్డాడు. ఇంకంతే గోకాడు. ఓ అన్నో, ఓ అన్నో, ఇది చూడకపోయావా అన్నాడు. ఏం చూసేది ఏంటండి? ఇంక ఈ వ్యక్తి ఆత్మ సంబంధంకి ఎదగాలని ఆశ లేదు. ఏ కాడికి వెళ్ళేవాడిని గోకుతాడు. సరే వాడు గమ్యం వెళ్దాం అనుకుని ఆడెళ్తుంటే ఆయన కూడా వెనక్కి లాగుతాడు. వెళ్తా ఉన్నాడా? లాగు. అన్నో ఇది నీకు తెలుసా అన్నాడు. ఏం తెలియాలి? ఏం తెలియాలి సామె? సమాజంలో ఎందుకున్నావు? ఎందుకు ఆత్మ సంబంధమైన యాత్రలో కొనసాగుతున్నావు? వెళ్ళేవాడిని లాగేదానికా, లేకపోతే నువ్వు కూడా ముందుకు సాగేదానికా? ఆ గుంపు కాదు ఇది. గోకాడు. గోకి ఒక్కసారి వెనకకు చూడమన్నాడు. ఎందుకు వెనక్కు చూస్తే ఏముంటుంది? పాత జీవితమేగా. చెప్పరేంటండి? పాత రోతేగా, పాత బ్రతుకే కదా. దేవుడు దాన్ని విడిచిపెట్టి ముందుకు చూడండి అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏమన్నాయిలు, ఏమక్కయ్యలు, మనం ఏం చేస్తున్నాం? ముందుకు చూడవలసిన మనం ముందుకు చూడట్లా. అందుకే పౌలు అంటారు, ఇదిగో గురిని చూచి పరిగెత్తండి. మార్గపు మధ్యలో చాలా కనపడుతాయి, మార్గపు మధ్యలో చాలా వినబడుతాయి. వినపడినవని, కనపడినవని, కంటికి కనపడింది, చెవికి వినపడింది. ఒకవేళ ఆగావో నీ ఆత్మ సంబంధ జీవితం వెనకే, ఇక ముందుకు సాగలేదు. కనుక గురిని చూచి పరిగెత్తండి అంటాడు. మరి గురిని చూడవలసిన వీరు గురిని చూడకుండా వెనక వెళ్ళేవాడిని కూడా గోకి వెనక చూడరా బాబు అన్నాడు. వెనక చూస్తే ఎవరుంటారు? శత్రువులు ఇంకెవరుంటారు? ఇక అంతే. ఒక్కడు ద్వారా లక్షలకు అంటుకుంది, లక్షలకు అంటుకుంది. ఇదిగో శత్రువులు వచ్చేసారు, ఇక మనం గురిని చేరలేం, మనం ఇక్కడే హతమార్చబడుతాం, శత్రువు మనం చంపేస్తారు అని కేకలేసినప్పుడు ఆ లక్షల మందికి తగులుకుంది. ఇక ఏముంది? ఇక కలవరం ఉంటుందా ఉండదా? చెప్పరేంటండి? కొన్ని కలవరపరిచే చీకటి శక్తులు ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. అవి సంఘంలో ఉంటాయి, సమాజంలో ఉంటాయి, ఇంట్లో ఉంటాయి, ఒంట్లో ఉంటాయి. ఇక్కడ అక్కడ భేదం ఏం లేదండి. కొన్ని కలవరపరిచే ఆత్మలు ఉంటాయి. ఆ కలవరపరిచే ఆత్మలు కానీ మీరు వెంబడించారంటే జీవితం కలవరం, కల్లోలం. ఇంకంతే. కలవరపరిచే ఆత్మలకు ఎంత దూరంగా ఉంటామో అంత కాపాడబడుతాం మనం, అంత దేవునికి దగ్గర అవుతారు మనం. అందుకని కలవరపరిచే ఆత్మల సంఘములు ఎక్కడైనా వాటి విషయంలో బహు జాగ్రత్త వహించాలి. కలవరపరిచారు, లక్షల మంది కలుముకుంది. ఇప్పుడు మోషే దగ్గరికి కేకలు వినపడ్డాయి. ఇప్పుడు మోషేకు తెలిసింది ఒకటే, ఎన్ని కలవరాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని నిందలు మోపుతున్న వారు కంటికి కనపడుతున్నా చేసేది ఒకటే. యాజకుడు ఏం చేస్తాడు? నాయకుడు ఏం చేస్తాడు? మీ అంతు చూస్తానంటాడా? చెప్పరేంటండి? అన్నాడు. ఏం చేస్తాడు? తిన్నగా దేవుని దగ్గరికి వెళ్తాడు. ప్రభువా ఏంటి శోధన, ఏంటి సమస్య, ఏంటి బాధ అడగటం తప్ప మరొకటి తెలియదు. యాజకుడు కూడా చేసింది అదే. కలవరాలు కనబడుతున్నప్పుడు, ప్రజల మధ్య కన్నీళ్లు కార్చబడుతున్నప్పుడు, ఆందోళన చెందుతున్నప్పుడు వాటిని తలంచి తినగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో చెప్తున్నాడు, బాబు ఒక్కసారి కలవరాన్ని అణచువే, ఈ కలవరక మరలా లేయకూడదు, ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతేనండి. అప్పటి వరకట ముందు వెళుతున్న దేవుడు, సమాజానికి ముందు నిలబడుతున్న దేవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? చెప్పరేంటండి? ఎక్కడ కలవరం కలిగింది మధ్యలో కలిగిందా, వెనక కలిగిందా? మాట్లాడండి. కలవరం ఎక్కడ కలిగిందంటారు? వెనకనా, మధ్యలోనా, ముందా? వెనక. ఇప్పుడు తిన్నగా ఎక్కడికి వచ్చాడు? ఎక్కడైతే కలవరం కలిగిందో, ఏ చోటైతే కలవరాలు రేపారో, ఏ చోటైతే కలతలు కలగజేశారో, ఏ చోటైతే హృదయాలను కృంగిపోయేటట్లుగా చేశాడో, తిన్నగా దేవుడు వారి వెనకకు వచ్చి వారి వెనక నిలబడ్డాడు. వారి వెనకకు నిలబడి ఇప్పుడు వెళ్తాయి, మీరు నెమ్మదిగా వెళ్ళండి, నేను ఉన్నాను పోండి, ఇంక మీరెందుకు చెప్పాను కదా కలవరం వద్దు, ఇదిగో వాడిని గోకొద్దు, వాడిని గెల్లొద్దు, నా మాటిని మర్యాదగా మట్టసంగా నెమ్మదిగా నిమ్మలంగా బయలుదేరి గమ్యం చేరండి. అంతేనంటావా? మర్యాదగా వెళ్ళండి, నేను మీ వెనకున్నాను అన్నాడు. అంతే. ఇక అందరికి వెళ్తూ ఉంటే శత్రువులు సమీపించారండి. ఇప్పుడు శత్రువులలో ఒకడు చూశాడు. ఎవరిని?
ఇశ్రాయేలీయులను కాదు. లేఖనంలో చక్కగా రాయబడిన మాట అండి. ఈ శత్రువులు ఒకడు చూశాడు. ఎవరిని చూశాడు? మేఘ స్తంభములో నుండి యేసుక్రీస్తు ఈ శత్రువులు చూడడం ప్రారంభించాడంటండి. ఎక్కడ నుండి? ఎక్కడ నుండి? సముద్రపు మధ్యలో కలవరాలు కలుగుతున్న చోట నుండి దేవుని కనుదృష్టి ఎవరి మీద పడింది? ఇప్పుడు నా ప్రజలను నేను వీరిని చూసి వీరిని తీసుకెళ్ళటం కాదు, వీరు ఎట్లాగైనా వెళతారు గమ్యానికి, కానీ వాడిని రాకుండా నేను ఆపాలి అని దేవుడు వెనకకు వచ్చి ఒక్కసారి ఆయన కనుసైగా ఎవరి మీద పడింది? శత్రువు మీద పడింది. ఎప్పుడైతే ఈ శత్రువు చూశాడో, ఇప్పుడు శత్రువు అంటున్నాడు, మనం ఎంత ప్రయాసపడి ఈ రథాలను ఈ గుర్రాలను చేతబట్టి తోలినా ప్రయోజనం లేదు. మన శక్తి కొలది, మన ప్రయాస కొలది ఒకవేళ ఈ గుర్రాలను తరిమినా మనము వారిని కలుసుకోలేం. అంతలో పక్కనున్నవాడు అంటారు, ఒరే బాబు వాళ్ళంతా ఇక దగ్గరే ఉన్నారు, లేపేద్దాంపా అంటే పక్కనున్నవాడు అంటాడు, ఇదిగో ఆరి పక్షమున. ఎవరి పక్షమున? ఎవరి పక్షమున? గమ్యం చేరాలని అడుగులు ముందుకు వేశారే, ఈ బానిసత్వ బ్రతుకుల నుంచి విడిపించబడి గమ్యం చేరాలని ఆశపడుతూ ఆనందకరంగా సాగి వెళుతున్నారే, వారి పక్షమున వారి దేవుడు ఈ సముద్రపు మధ్యలో మనతో యుద్ధము చేయబోతూ ఉన్నాడు. కనుక మనము వారి ఎదుట నిలబడలేము. వారి దేవుడు వారి పక్షమున ఉండి మనతో యుద్ధము చేస్తూ ఉన్నాడు. కనుక మనం జయము పొందలేం, మనం జయము చూడలేం అని వాళ్ళకు వాళ్ళే మాట్లాడుకునే వద్దురా, వచ్చి ఏ దారితో వచ్చామో తెప్పండి రా అన్నాడు. దేవుడు ఊరుకుంటాడా? ఏంటండి దేవుడు ఊరుకుంటాడా? సముద్రమా రా అన్నాడు. అంతే, రా అన్నాడు. రెండు కలిసిపోన్నాడు అంతే. అప్పటి వరకు గోడలాగా నిలబడిన ఈ సముద్రం ఏమైంది? ఒక్కసారి రెండు కలిసిపోయి వారిని లోపల ముంచేస్తే మరలా ఇప్పటికేమైనా కనపడ్డరు వాళ్ళు? దేవుడు అదే అన్నాడు, నేడు చూచిన ఐగుప్తులు ఇక మీదట మీరు అన్నటికీ చూడరు. ఎందుకని? యుద్ధము నాది. ఎవరిది? చెప్పండి ఏంటండి? యుద్ధము నాది, జయం జయం. నేనంటానండి, దేవుడు ఏమైనా కత్తి తీసుకుని పొడిచాడు వాళ్ళని? పొడవలా. ఎక్కడి నుంచి జయం కలిగింది వాళ్ళకి? జయం ఎక్కడి నుంచి కలిగింది? ఆయన కనుసూపు అంతే ఇక్కడ పడింది. ఎవరి మీద? ఆయన చూపు. ఏ చూపు? ఏ చూపు? మాట్లాడండి. దొంగ చూపులు కాదు, వార చూపులు కాదు, దొంగ చూపులు కాదు, వార చూపులు కాదు. ఏ చూపు అది? ఏ చూపు? జయమును ఇవ్వగలిగిన చూపు. జయమును ఇవ్వగలిగిన చూపు. మన దేవుని చూపు ఎలాంటిది? అగ్నిజ్వాలమయమే నీ చూపుల వలయాలు తప్పించుకొందురా ఎవరైనా, ఎంతటి గనులైనా. అగ్నిజ్వాలమయమే నీ చూపుల వలయాలు తప్పించుకొందురా నేనైనా, ఆఖరికి మీరైనా. ఎవడు తప్పించుకోలేడు? ఎవడన్నా తప్పించుకుంటాడేంటి? అంతే. ఆయన చూపు పడింది ఎవరి మీద? గట్టిగా చెప్పు, ముగిస్తున్నాను. ఎవరి మీద? ఎవరి మీద? తరుముతున్న శత్రువుల మీద. జయాన్ని చేత పట్టుకోవాలని, ఈ ప్రజలను చిత్రవదన చేసి అపజయానికి గురి చేయాలని ఆరాటపడుతూ అడుగులు వేస్తున్నారే సముద్రంలో, వారి మీద పడిన మరుక్షణం ఇప్పుడు ఏమైంది? యుద్ధము ఆయన చేసి ఈ ప్రజలకు ఏమిచ్చాడు? జయమిచ్చాడు. ఓ సేవకుడిగా నా ముగింపు మాటలుగా నేను కూడా మీతో చెప్తున్నానండి. నేను నీ పక్షమున ఉన్నాను అని చెప్పిన దేవుడు నీ పక్షమున ఉండి నీ శత్రువులందరినీ నా దేవుడు అణచివేయబోతూ ఉన్నాడు. మీ శత్రువులందరి మీద మీరు జయాన్ని చేత పట్టుకోబోతూ ఉన్నారు. విజయోత్సవాలతో ఊరేగబోతూ ఉన్నారు. ఈ 6 మాసాలు మీరు జయమును చూడబోతూ ఉన్నారు. మిగిలిన దినాలన్నీ మీరు జయానికి నాంది పలకబోతూ ఉన్నారు. మీ బ్రతుకు దినములన్నిట విజయం నీ సొంతం కాబోతూ ఉంది. విజయం నీ సొంతం కాబోతూ ఉంది. నిన్ను వెంబడిస్తూ ఉన్న ప్రతి శత్రువుల మీద జయం 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 జయం
జయము నీదే. జయము నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. జయము నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. జయము నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. ఎక్కడ నిలబడినా నీవు అడుగు పెడుతున్న ప్రతి చోట జయం నువ్వు చూడబోతూ ఉన్నావు. జయానికి నాంది పలకబోతూ ఉన్నావు. ఇప్పటి వరకు అపజయము చూచిన సహోదరుడా భయపడకు. జూలై 27వ తేదీ నుండి నీవు జయమును చూడబోతూ ఉన్నావు. అపజయం రద్దు కాబోతూ ఉంది. అపజయం కొట్టివేయబోతూ ఉన్నారు. నా దేవుడు జయములో నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. జయాన్ని నీ చేతులకు అప్పగించబోతూ ఉన్నాడు. నీ శరీరం మీద నీకు జయము కలగబోతూ ఉంది. నీ కుటుంబంలో నీకు జయము కలగబోతూ ఉంది. నీ ఉన్న చోట జయమును చూడబోతూ ఉన్నావు. నీ సంఘములో జయము కలగబోతూ ఉంది. నీ వ్యాపారంలో జయము కలగబోతూ ఉంది. నీ చేతి పనుల జయం కలగబోతూ ఉంది. నీ ఆత్మ సంబంధమైన జీవితంలో జయం నా దేవుడు మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. అట్టి జయము చేత నా దేవుడు మిమ్మల్ని గమ్యం చేర్చునుగాక. ఇప్పటి వరకు నిన్ను తరుముతున్న ఏ శ్రమ మీద నువ్వు జయము చూడలేకపోతూ వచ్చావో, ఏ నిందల మీద నువ్వు జయము చూడలేకపోతూ వచ్చావో, ఏ అవమానాల మీద మీరు జయము చూడలేకపోతూ వచ్చారో, ఆ అవమానాల మీదే, ఆ నిందల మీదే, ఆ శ్రమల మీదే నా దేవుడు నీ చేతులకు జయాన్ని అప్పగించబోతూ ఉన్నారు. జయమిచ్చుటకు నా ప్రభు నీ పక్షము ఉండబోతూ ఉన్నారు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నా ప్రభువు నీ పక్షమున నిలిచి మీ కుటుంబాలన్నిటికీ జయమిచ్చునుగాక. జయముతోనే మీరు ఊరేగుదురుగాక. మీ బ్రతుకు దినములన్నిట మీకు జయం కలుగునుగాక. అట్టి జయముతో దేవుడు మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళునుగాక. అందుకే నిన్ను వెంటాడుతున్న ఆ శత్రువు అణచివేయుటకు ఆయన నీ పక్షమున ఉండి వారి మీద నీకేం కలగ చేయబోతున్నాడు? జయం. 3 మాటలు మీతో చెప్పా. నేను మీ పక్షమున ఉన్నాను. ఎవరి పక్షమున ఉంటాడు? మొరపెట్టే వారి పక్షమున. ఎవరి పక్షమున ఉంటాడు? దేవుని పక్షపు ఉన్న వారి ఎడల. ఇప్పుడు ఆయన మన పక్షముండి ఏం చేస్తాడు? ఏంటి? మన తరుముతున్న శత్రువులందరి మీద ఏమిస్తాడు మనకైనా? ఏం కావాలి మీకు? వద్దా కావాలా? ఫ్రీయే కదా, చెప్పండి. వద్దా కావాలా? తప్పక నా దేవుడు ఒక్కొక్కరి చేతులకు జయమిచ్చి పంపునుగాక. చివరికి ఒక మాట చెప్పండి, నాదే జయం. ఎవరు చెప్పారు? చెప్పండి, ఎవరు చెప్పారు? జార్జి పాస్టర్ కాదు. ఎవరు చెప్పారు? నా ప్రభు మీతో చెప్పమన్నారు. ఒక సేవకుడికి చెప్తున్నాను, తప్పక నా దేవుడు మీ అందరికీ జయమిచ్చునుగాక. మీ కార్యాలన్నీ సఫలపరచునుగాక. మీ కన్నీళ్ళకన్నిటికీ ముగింపును కలగ చేయునుగాక. ఈ సంవత్సరం ఈ మధ్యలోని మీ బ్రతుకు దినములన్నిట నా దేవుడు మీ పక్షమునే ఉండునుగాక. అలాగే అందరూ లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన.